ఇందులో 3 ప్రయోజనాలున్నాయి రేవంత్ రెడ్డికి. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో ఎన్నికలకు ముందు, ఆ రోజే రేవంత్ రెడ్డికి తెలుసు ఇది తెలుసు. జరగదు అని. హ్మ్. రాహుల్ గాంధీ కూడా తెలుసు. ఎవరి వల్ల తీసుకోవచ్చు. అవుతుంది సార్? చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎట్లా జయలలిత తెచ్చుకోగలిగింది? ఆయన కొండారెడ్డిపల్లె పోవాలనుకున్నాడు. ఓకే. కోడంగల్ బోర్డు పెట్టు. బీసీలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేకపోతు గాంభీర్యాలు ఎంతకాలం? ఇప్పుడంతా యువత 165% యువత ఉన్న తెలంగాణలో ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు చెప్తే వీళ్ళు వింటారా? హ్మ్. ఆ నాయకత్వాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఒక ఆయన 20 ఏళ్ళ నుంచి ప్రెసిడెంట్ ఉన్నాడు. జిల్లా పేపర్లకి ఇంతంతగా వార్త కోసం దాన్ని సోషల్ మీడియాలో తిప్పి 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 సంతోషపడేటోళ్ళు వీళ్ళు. ఎట్లా వస్తాయి రిజర్వేషన్? ఇప్పుడు ముందు వాళ్ళ లోపల ఆ చైతన్యం రావాలి. నాయకత్వం లేదు, సంఘాలు లేవు, పక్కకు పెట్టండి. ఇవన్నీ పేపర్ టైగర్స్ ఈ సంఘాలన్నీ కూడా. పాత రిజర్వేషన్ ప్రకారం ఏంటి ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి వస్తుంది సార్ ఎన్నికల కమిషన్, ఎందుకంటే అర్థం రిజర్వేషన్లు లేదు. మారుతాయి కదా. చాలా క్లియర్గా ఎందుకు ఏం మారదు? ఎందుకంటే మల్కా కొమరయ్య గారు ఎమ్మెల్సీ అయిన సందర్భం ఆ ఎలక్షన్లలో కొంత బీసీ వాదం కనబడ్డది. ఇది పెరుగుతుంది అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా ఏమన్నా ఒక్క చిరంజీవి ఒక్కడే జెన్యున్గా తిరుగుతున్నాడు. తిరుమలి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఈ చిరంజీవికి అండగా ఉంటూ పూర్ణచంద్రరావు గారు గతంలో ఐపీఎస్గా పనిచేసిన అతను, వీళ్ళందరూ కలిసి ఇంటలెక్చువల్ ఫోరం పెట్టి కేసీఆర్ ఎట్లా చేసేవారు సార్, అంటే మీకున్న అనుభవం ద్వారా చెప్పండి. కాంట్రవర్సీ అవుతుంది. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ సాధ్యమయ్యే పనేనా? నిజానికి రేవంత్ ఆరాటపడుతున్నట్లుగా ఆ ఆరాటంలో చిత్తశుద్ధి ఉందా బీసీ రిజర్వేషన్ విషయంలో? ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో పాలన గాడిలో పడేదెప్పుడు? ఈ విషయాలపై కూలంకషంగా చర్చించడానికి ఈరోజు స్టూడియోలో నేను నా కొలీగ్ కరుణాకర్తో పాటు ఉన్నాం. మనం ఎవరితో మాట్లాడబోతున్నామంటే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆరాటం అయితే కనిపించింది. అది నిజం కాదా? సీఎం రేవంత్ విషయంలో బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి చాలా ఆరాటపడుతున్నట్లు, ఇప్పించడానికి ట్రై చేస్తున్నట్లు. అది చిత్తశుద్ధి లోపించిందా? లేకపోతే నిజంగానే ఆరాటంలోనే నిజం లేదా? అది తెచ్చిపెట్టుకున్న ఆరాటం అమ్మ. అదొక నటన. అది బీసీలను మభ్యపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఒక డ్రామా. అందులో ఒక ప్రయోజనం రేవంత్ రెడ్డికి ఉంది. అదేంటంటే, అంటే ఆయన ఏ పని చేసినా కూడా రేవంత్ రెడ్డి మల్టిపుల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. హ్మ్. ఇందులో 3 ప్రయోజనాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఈ బీసీసీ ఇష్యూ మొదలైన దగ్గర నుంచి, అంటే ఏప్రిల్‌లో రాష్ట్రపతికి ఇక్కడ నుంచి ఫైల్ పోయిన దగ్గర నుంచి, అంతకంటే ఇంకో 2 నెలల ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ బీసీ రిజర్వేషన్లు అనే దాని మీద షో నడిపిస్తున్నాడు ప్రతిరోజు. షో. మీడియాను డైవర్ట్ చేయడము, అసెంబ్లీలో ఈ బీసీల దాని మీద ఆ జివో ఇష్యూ చేయడానికి తీర్మానాలు చేయడము, జంతర్ మంతర్ దగ్గర ధర్నా, దీన్ని చల్లారకుండా దీన్ని అట్లాగే ఉంచుతున్నాడు. ఆయనకు ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో ఎన్నికలకు ముందు, ఆ రోజే రేవంత్ రెడ్డికి తెలుసు ఇది తెలుసు. జరగదు అని. హ్మ్. రాహుల్ గాంధీ కూడా తెలుసు ప్రజలంత పిచ్చోళ్ళేం కాదు కదా సార్. అనుకుంటున్నాడు ఆయన. హ్మ్. కానీ ఒకటైతే ఆయన సక్సెస్ అయ్యిండు. ఏమైందంటే 3 విషయాల్లో సక్సెస్ అయ్యిండు. ఒకటి, ఈ కాలం అంతా కూడా వేరే విషయాల మీద దృష్టి పెట్టకుండా డైవర్ట్ చేయగలిగాడు. అందుకే మిస్టర్ డైవర్షన్ అంటాను ఆయన్ని. హ్మ్. సెకండ్ ఏం చేయగలిగిండంటే, బీసీలకు ఒక ఆశ కల్పించగలిగాడు. అంటే అందరికీ చట్టం మీద అంత డీప్‌గా అవగాహన ఉండదు. నిజమేనేమో, అయితదేమో, హ్మ్. అన్నీ చట్ట ప్రకారం చేస్తున్నాడు కదా, ప్రతిపక్షాలు కూడా యునానిమస్‌గా తీర్మానం చేశాయి కదా అనే ఒక నమ్మకాన్ని కొంతమందిలో కల్పించాడు. లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడు ఆయన దగ్గరికి పోయి, చిరంజీవి లాంటి వాళ్ళందరూ కూడా పోయి ఆయనతో దీని మీద చర్చించడం కావచ్చు, ఒక హోప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడం కావచ్చు, కవిత లాంటి వాళ్ళు బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేయగలిగాడు. ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ, నాకు చిత్తశుద్ధి ఉంది కానీ ఈ కోర్టులు అడ్డుపడుతున్నాయి, కొంతమంది అడ్డుపడుతున్నారు, ఆ కొంతమంది వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఉంది అని ఇట్లా మళ్ళీ వీళ్ళ మీదకి ఆ బంతి నెట్టడానికి ఒక ప్రయత్నం చేసి,
నమ్మే వాళ్ళు నమ్ముతారు. మూడోది ఏంటంటే ఎన్నికలు జరగకూడదు. ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిగినట్టయితే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళ సర్వేలు చెప్పాయి. సెప్టెంబర్ 30 తర్వాత ఇప్పుడు ఆయన ఆపినా ఆగదు ఎన్నిక. ఆ, బట్ సెప్టెంబర్ 30 దాటింది కాబట్టి కొంత కాలయాపన చేస్తే అనుకూలంగా ఉంటుందేమో అనేది ఆయన భావన. ఆ ప్రయత్నం అయితే చేయగలిగాడు. సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు ఎన్నికల ఫలితాలను విడుదల చేయాలని చెప్పిన దాన్ని విజయవంతంగా ఆపగలిగాడు. ఉమ్, ఈ 3 ఆయన ఎక్స్‌పెక్ట్ చేసింది బీసీ ఈ డ్రామా ఎనకాల. ఈ 3 సక్సెస్ అయింది ఆయన. కానీ ఇంకా ఎంతకాలం ఆపగలుగుతాడు? ఇంకా ఆపలేడు. ఉమ్, ఇప్పుడు కోర్టు నోటిఫికేషన్ స్టే చేయలే. ఉమ్, జీవోని స్టే చేసింది. ఓకే. కాబట్టి వాళ్ళకి ఫుల్ టెక్స్ట్ కూడా రాత్రి అందింది. ఉమ్, ఆ ఫుల్ టెక్స్ట్ ప్రకారం ఆయనే పాత హైకోర్టు సూచించింది ఏంటంటే గతంలో ఉన్న రిజర్వేషన్స్ ప్రకారంగా యాజ్ ఇట్ ఈస్‌గా ముందుకు పోండి. సూచన అది. ఉమ్, రెండవది ఏమన్నారంటే ఎక్స్‌ట్రా ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నావో ఈ 17% దాన్ని మీరు జనరల్ కోటా కింద డిక్లేర్ చేసి నామినేషన్లు తీసుకోండి అని చెప్పారు. అది ఆయనకి రుచించినట్టయితే తీసుకుంటాడు. ఉమ్. లేకుంటే మళ్ళొక జీవో ఇచ్చి వాయిదా ఇస్తాడు. ఎలక్షన్ కమిషన్‌తో మాట్లాడి ఫర్దర్ డిసిషన్ ఏందనేది ఈ రాత్రికో రేపో బయటకొస్తుంది. సార్ ఇప్పుడు 17% ఓపెన్ కేటగిరీ అంటున్నారు కదా! ఈ 17% వల్ల బీసీలకి ఏం న్యాయం జరగదు సార్. ఎందుకంటే ఆల్రెడీకి ఎస్సీలకు 15 ఉంది, ఎస్టీలకు 10, బీసీలకు 25. మిగతా ఓపెన్ కోటా అంటే బీసీ లెవెల్ ఓపెన్ కోటాలో పోటీ పడి ఈ రెడ్లతోని కావచ్చు, ఓసీలతోని కావచ్చు పోటీ పడి స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసే సత్తా ఉందంటున్నారా? సత్తా ఉన్నా కూడా బీఫామ్ ఇయ్యరు కదా! ఇప్పుడు ఓకే. జనరల్ అనేసరికి హ్మ్. అదేదో అప్పర్ కాస్ట్‌కు రిజర్వ్డ్ అన్నట్టుగా భావిస్తారు. హ్మ్. ఇప్పుడు మనం ఈ మధ్య జరిగిన రిక్రూట్‌మెంట్‌లో ఉమ్, అది గ్రూప్ 1 కావచ్చు, ఇతరత్రా కావచ్చు. 5% అనేది జనరల్ కోటా. హ్మ్. దాన్ని నాన్ లోకల్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకిచ్చారు. ఇది ఎప్పుడో సమైక్య రాష్ట్రంలో 90స్‌లో ఇట్లాంటి పని చేశారు. ఏది జనరల్ కోటాను నాన్ లోకల్ కోటా కింద. అప్పుడంతా లోకల్, నాన్ లోకల్ కోటా అని పిలిచేవాళ్ళు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోర్టుకు పోయి అప్పుడు జడ్జిమెంట్ తీసుకొచ్చారు. ఏందంటే అది నాన్ లోకల్ కోటా కాదు. అది జనరల్ కోటా. హ్మ్. ఇక్కడ కూడా అంతే. ఈ రిమైనింగ్ జనరల్ కోటాలో నాకు తెలిసినంత వరకు బీసీలకి ఇవ్వరు. ఎక్కువ మళ్ళా అప్పర్ కాస్ట్ వాళ్ళే. సార్ ఇదే మీరన్నట్టు అది లెక్కలు కూడా ఒక ఫ్యాక్టర్. ఆహ్, అప్పర్ కాస్ట్ వాళ్ళతో పోటీ పడి గెలిచే సత్తా ఉన్నదా అంటే చాలా తక్కువ స్థానాల్లో వ్యక్తిగతంగా మంచి పేరున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గెలిచే అవకాశం. సార్ ఆ! తమిళనాడులో హ్మ్. ఎంబీసీలకు 20%, అంటే బీసీలకి 26.5%, ముస్లింలకు 3.5%, మొత్తం 50% రిజర్వేషన్. ఇది క్యాప్. అట్లనే అక్కడ ఎస్సీలకు 18, ఎస్టీలకు 1, 69. ఓవరాల్‌గా 69. సో ఇట్లేమైనా మనం గట్టిగా పట్టుబడితే నిజానికి ఇన్ ఫ్యూచర్ అయినా మనం సాధ్యం చేసుకునే అవకాశం ఉంటుందా? 100% నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా! ఏది కావాలంటే అది ఎవరి వల్ల సాధించుకోవచ్చు. అవుతది సార్? చంద్రబాబు నాయుడు వల్ల. అప్పుడు ఎట్లా జయలలిత తెచ్చుకోగలిగింది? హ్మ్. జయలలితకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీ గవర్నమెంట్ ఆయనది. హ్మ్. ఆ మైనారిటీ గవర్నమెంట్‌లో 30 మంది అన్నాడీఎంకే పార్లమెంట్ సభ్యుల మద్దతుండే. ఆమె ఢిల్లీలో పోయి కూర్చున్నది. నేను మద్దతన్నా ఉపసంహరించుకుంటా. లేతే మీరన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయండి. దట్టు ఒక బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తి. అంటే ఆమె బ్రాహ్మణ సమాజమే కానీ భావజాలం అంతా ద్రవిడ భావజాలమే. హ్మ్. ఎంజీఆర్‌తోని బాగా ప్రభావితమైన లేడీ. హ్మ్. ఆమె ఆరిజిన్ నెల్లూరు అమ్మ ఆమె. ఓకే. ఆరిజిన్ నెల్లూరు. సెటిల్డ్ ఇన్ కర్ణాటక బార్డర్ విలేజ్ ఆఫ్ తమిళనాడు. హ్మ్. బట్ ఏదేమైనా చాలా డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆమె. ఆమె ఒక హ్మ్. సినిమా ఆర్టిస్ట్‌గా ఉండి అంత అవును. బాగా ప్రభావితం చేయగలిగింది. అయితే ఆమెకు తెలుసు ఎట్లా సాధించాలి. హ్మ్. కాబట్టి కొన్ని ఎట్లుంటాయంటే లాలూ ప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా ఓసారి రిజల్ట్ వచ్చింది. కేసీఆర్ గారు అప్పుడు లేబర్ మినిస్టర్‌గా యూనియన్ గవర్నమెంట్‌లో ఉన్నారు. ఓకే. 2004, 5 ఆ టైంలో. అప్పుడు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్. అబ్దుల్ కలాంకు చాలా హై రెప్యుటేషన్ ఉంది. హ్మ్. ఆయన ఎక్కడో బయట దేశాలలో ఉన్నాడు. తాష్కెంట్‌లోనో ఎక్కడనో ఉన్నాడు. అయితే లాలూ ఏం చేశాడంటే అల్టిమేటమ్ ఇచ్చాడు మన్మోహన్ సింగ్ గారికి, సోనియా గాంధీ గారికి. హ్మ్. ఎన్నికైన ఎమ్మెల్యేలను రద్దు చేయాల. ఓకే. ఆహ్, రిజల్ట్స్ వచ్చినాయి, హ్మ్. గెలిచారు. రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం చేయాలి. దాన్ని రద్దు చేయాలి. హ్మ్. మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం అనంటే ఇద్దరు కూడా నోబుల్ పర్సనాలిటీస్. అవును. వాళ్ళు ఎటువంటివి ఒప్పుకోరు. హ్మ్. కానీ సోనియా గాంధీ మీద ప్రెషర్. ఆయన విత్‌డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతది. హ్మ్. రాత్రికి రాత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టమన్నారు. ఎవరు లేరు మినిస్టర్స్.
కేసీఆర్ గారి ఫోన్ రాత్రి 12 గంటలకు. ఉమ్, ఆయన 12 గంటలకు మంచి నిద్రలో ఉన్నాడు. ఉమ్, పోడు. లాస్ట్‌కు లేపారు. లేపితే అదేదో పంపు నేను సంతకం పెడతా అన్నాడు. ఉమ్, పోలే ఆయన. లాస్ట్‌కు అందరి ఇళ్ళలోకి పంపించి సంతకాలు పెట్టించి తెల్లారంగా 4 గంటలకు ఆయన నేను వచ్చేదాకా ఆగండి అని అబ్దుల్ కలాం అన్నా కూడా లేదు ఆయన ఫ్యాక్స్ చేశారు. ఉమ్, ఆయన అక్కడి నుంచి డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఆయనకి ఇష్టం లేకుండే. ఉమ్, ఇవన్నీ ఒత్తిడి మీద ఆధారపడి ఇల్లీగల్ పనులు, యాంటీ కాన్స్టిట్యూషనల్ పనులు కూడా చేయడానికి అధికారం కోసం దేనికైనా దిగజారుతాయి ఈ పాలక పక్షాలు. ఉమ్, అందుకే జయలలిత పోయి కూర్చున్నది పివి నరసింహారావు గారి దగ్గర. వీళ్ళిద్దరు ఎంత నిజాయితీగా ఉంటారో పివి నరసింహారావు గారు కూడా అంతే నిజాయితీగా ఉంటారు. ఉమ్, బట్ ప్రభుత్వాన్ని కాపాడడానికి అప్పుడు సోనియా గాంధీ రావు గారి మీద ఒత్తిడి తెచ్చింది. జయలలితకు మీరు అది ఇవ్వకపోతే గవర్నమెంట్ పోతుంది. ఉమ్, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన యాక్సెప్ట్ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి సవరణకు ఒప్పుకున్నాడు. మొన్న ఈబీసీ రిజర్వేషన్స్ ఉమ్, అసలు ఎవరో కొంతమంది అడుగుంటారు. బట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16కి అమెండ్మెంట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అది రేర్ ఓకే. కేసులలో చేయాలి. వారం రోజులల్లో బిల్లు పెట్టడము, పార్లమెంట్ దాన్ని ఆమోదించడము, రాజ్యసభ ఆమోదించడము, రాష్ట్రపతి దగ్గర పంపడము, రాష్ట్రపతి సంతకం పెట్టడము, ఆ చట్టమై రావడము, అది అమల్లోకి రావడం. ఉమ్, 6వ తారీఖు ప్రాసెస్ మొదలైతే 14వ తారీఖు నాడు చట్టమై అయిపోయింది. కూర్చున్నది దేశవ్యాప్తంగా. అంటే అట్లా ఒత్తిడి తెచ్చే వాళ్ళు ఎవరున్నారంటే ఇద్దరే ఉన్నారు. ఉమ్, ఒకరు నితీష్, ఒకరు చంద్రబాబు. నితీష్ది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆయన నో మోర్. ఆయన ఓకే. ఇప్పుడు ఏం ప్రెషర్ చేయలేడు. మళ్ళీ వస్తే తప్ప. ఓకే. ఉన్నది ఎవరు? ఈ చంద్రబాబు. దేశంలో ఉన్నది ఒకటే చంద్రబాబు. రేవంత్ రెడ్డికి ఉన్న అవకాశం ఏంటి? రేవంత్ రెడ్డి గారికి ఆయన గురువు. ఉమ్, ఆయన కోసం ఈయన అన్ని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టింది ఆయనే, పెంచింది ఆయనే. ఇవాళ సీఎం సీట్లో కూర్చున్నాడు అంటే ఆయన ఎవరికన్నా కృతజ్ఞుడై ఉన్నాడు అని అంటే జయపాల్ రెడ్డికి కాదు, ఉమ్, చంద్రబాబు నాయుడు. బట్ అటువంటి రిలేషన్ ఉండి ఉమ్, బనకచెర్ల లాంటి అవును. ఆ, ఎడమ కాలువ నీళ్ళని పక్కకు పెట్టి కుడి కాలువ నుంచి నీళ్ళని పంపించడము, ఇలా ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి అడ్వైజర్గా పెట్టుకోవడము, ఉమ్, ఇన్ని చేస్తున్నాడు కదా. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమతో చంద్రబాబు నాయుడు ఉమ్, మోడీ దగ్గర పోయి కూర్చొని చేయమంటే చేస్తాడు కదా. మరి ఆ పద్ధతిలో సాధ్యమయ్యే అవకాశం ఉండంగా ఉమ్, లేదు. ప్రజాస్వామికంగా పోవాలనుకున్నప్పుడు ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీని, ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలను, ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని ఢిల్లీకి పోవాలి. ఉమ్. కిషన్ రెడ్డి ఇక్కడ వాడే, బండి సంజయ్ ఇక్కడ వాడే. మరి ఆ రకమైన ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎప్పుడైతే ఈయన జంతర్ మంతర్ దగ్గర పోయిండో మా అందరికి ఆశలు పోయినాయి. ఈయన ప్రాపర్ పద్ధతిలో సాధించాలని లేదు, గొడవ పడదలుచుకున్నాడు. గొడవ పడితే మోడీ పడు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఈ ఫైల్ తయారు చేసిండో అప్పుడే మాకు డౌట్ వచ్చింది. ఎందుకు అంటే 42% కదా ఆయన ఇచ్చేది. అవును. ముస్లిమ్స్ కాకుండానే 46% ఉంది కదా. ఉమ్, అది సరిపోతుంది కదా. ఈ ముస్లిం టోకెన్ తలిగేయాలి దానికి. అంటే ఒకవేళ వాళ్ళు ఇస్తారేమో, వాళ్ళు ఇవ్వద్దు అంటే ముస్లిం ట్యాగ్ తలిగేయాలి. ఇంతకంటే ఏం చెప్పాలమ్మా? ఇవ్వద్దనే. పక్కా ఇవ్వద్దని. సరే, ఈ ఈబీసీకి సంబంధించి దాదాపు 3-4% కూడా లేని రెడ్లకు 10% రిజర్వేషన్లు వస్తాయంటే బీసీలు ఎవరు అడ్డుకోలే. ఇప్పుడు బీసీలకు ఇస్తే అంటే రెడ్లు ఎందుకు అడ్డుకుంటారని అక్కడ బీసీ వాళ్ళు అక్కడ చెప్తాను. అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ఉమ్, మొత్తం వారం రోజులనే అయిపోయింది మొత్తం. ఉమ్, అసలు అందరి నోటీసులోకి వచ్చే లోపలనే ఆ రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. ఉమ్, ఇప్పుడు 6వ తారీఖు అనుకున్నారు, 7వ తారీఖు లోక్సభలో పెట్టారు, 8వ తారీఖు రాజ్యసభలో పెట్టారు. సో 10వ తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గర పోయింది. 11 సండే వచ్చినట్టుంది. 11వ తారీఖు నాడు ఆమె సంతకం పెట్టింది. 14వ తారీఖు నాడు అది చట్టమే కూర్చున్నది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఉమ్, బీసీలు తెలిసే లోపలనే అయిపోయింది అది. ఇంకోటి ఏంటంటే అది ఈ షెడ్యూల్ 9 కాదు అది. ఉమ్, అది ఆర్టికల్ 15, 16కి మినహాయింపు అన్నట్టు అది. ఉమ్. అంటే అక్కడ ఆ, దేశ ప్రజలందరూ సమానమే. కొందరు రకరకాల కారణాల వల్ల వెనుకబడి ఉన్నారు. వాళ్ళను ఎదగడానికి అవకాశం ఇవ్వడానికి మినహాయింపులు ఆర్టికల్ 14, 15, 16లో ఉంటాయి. అది రేర్ కేసులలో చేయాలని ఇదివరకు కేశవానంద భారత్ కేసులో ఉమ్. సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ ఇట్లాంటి వాటిలలో చేయకూడదని చెప్పింది. బట్ ఆ స్ఫూర్తి మంట కలిసింది. ఈబీసీల కోసం ఆయన చేయగలిగారు. సో ఓవరాల్ గా రేవంత్ నిజానికి చిత్తశుద్ధి లేదు, ఇది కాదు అని తెలిసే ఈ డ్రామా Hmm. డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నా. Yes. ఓవరాల్ గా క్రెడిట్ అంటే బీసీల నోటికాడ ముద్ద లాగేసుకున్న క్రెడిట్ అంటే అగ్రకులాలదా పార్టీలది అవుతుందా సార్? ఒక పద్ధతి ప్రకారం పోతే ముద్దలాగిన్లని అనుకోవచ్చు పని కానప్పుడు. ఉమ్, ఉమ్, అసలు అది ఇప్పుడు దాన్ని నేను ఈ మధ్య చాలా ఛానళ్ళలో చెప్పాను. ఇంత న్యాయశాస్త్రం గురించో చట్టాల గురించి చెప్తే ప్రజలకు అర్థం కాదు, కామన్ మ్యాన్.
ఉమ్, ఆయన కొండారెడ్డిపల్లె పోవాలనుకున్నాడు. ఓకే. కోడంగల్ బోర్డు పెట్టుకున్నాడు. ఉమ్, అంటే కోడంగల్ పోతాడని అందరం అనుకుంటాం. ఉమ్, ఉమ్, కానీ కొండారెడ్డిపల్లెకి పోతుంది బస్సు. అది ఎన్ని సంవత్సరాలు తిరిగితే మళ్ళీ కోడంగల్ రావాలి? ఉమ్, ఇది ఎక్కడెక్కడో తిరిగి రాయలసీమ మీకెళ్ళి ఒరిస్సా మీకెళ్ళి అండమాన్ మీకెళ్ళి ఆస్ట్రేలియా, అక్కడ నుంచి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తిరిగి తిరిగి తాండూరుకి వచ్చి కోడంగల్ రావాలి. అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తే రిజల్ట్ వస్తుంది. ఆయన కావాలనే పద్ధతి ప్రకారం చేయట్లేదు. ఉమ్. దానికి మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్లు 42% బేస్ చేసుకొని గ్రామాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అందరూ నామినేషన్లు కూడా వేసారు కొంతమంది. సరే ఇప్పుడు కనుక ఎన్నిక ఆగితే పాత పద్ధతి ప్రకారం పెట్టుకోమన్నారు కాబట్టి ఏదైతే 50% ఉన్నాయో వాటి ప్రకారం మళ్ళీ రిజర్వేషన్లు మార్చాలి. అప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు మార్చడం వల్ల ఇప్పుడు బీసీ జనరల్ వచ్చి బీసీలను వాళ్ళందరినీ కొంచెం దగ్గర తీసుకొని నా గెలుపు కోసం రండి అని మాట్లాడుకున్న తర్వాత ఆడ రిజర్వేషన్ వేరేది వచ్చింది అనుకుందాం. ఇట్లాంటి సందర్భం అంతా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరగదా? అంటే మళ్ళీ అన్యాయం అంటే వ్యతిరేకత రాదా? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, హైకోర్టు చెప్పింది ఏంటంటే మీరు మళ్ళీ జియో అక్కర్లేదు. ఉమ్, ఐజీగా లాస్ట్ టైం ఎట్లా జరిగినాయో అట్లే జరగాలి. ఉమ్, ఆ పెంచిన ఏవైతే ఉన్నాయో జనరల్ చేయండి, ఇష్టం అన్నప్పుడు పోటీ చేస్తారు. ఉమ్. కాబట్టి ఆ రకంగా జియో ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల బీసీ బీసీలకు నష్టం అయింది. నష్టం అయితే లేదా సార్? అంటే ఆశ పెట్టి మోసం చేసినట్టయితే అంతే. అది కొంత ప్రభుత్వానికి నెగటివ్. వ్యతిరేకత వస్తుంది. లక్కీగా ఏంటంటే ఆయన ప్రతిపక్షాల మీద తోసేయడానికి ప్రయత్నం చేశాడు. ఉమ్, నోటికాడు బుక్కలాగారు బీజేపీ, బీఆర్ఎస్ అని. కానీ ఆయన అనుకున్నట్టుగా వీళ్ళెవరు కూడా హైకోర్టులో ఇంప్లీట్ కాలేదు. ఉమ్, కాబట్టి ఆ ఆరోపణ ఆయన వేసినా కూడా ఎవరు నమ్మరు. అందరు సపోర్ట్ చేశారు అసెంబ్లీలో. ఇది అమలు కాదని తెలిసినా కూడా మనకెందుకు చెడ్డ పేరు రావాలి, మనం బీసీలకు అనుకూలంగా ఉన్నామనే సిగ్నల్ ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఏదైనా కూడా అమ్మా ఇప్పుడు బీసీలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేకపోతే గాంభీర్యాలు ఎంతకాలం? ఇప్పుడు బంద్ కాలు ఇచ్చారు, అమలైందా? కాలే కదా. నెక్స్ట్ 14th కూడా ఇప్పుడు మనం మీ ఉద్యమం గట్టిగా ఉండాలి, మీ నాయకత్వం పటిష్టంగా ఉండాలి. అడగంది అమ్మాయినే పెట్టదు. ప్రభుత్వాలు ఎందుకు పెడతాయి, ప్రతిపక్షాలు ఎందుకు చిత్తశుద్ధితో మీ పక్షాన ఉంటాయి? ముందు మీకే సోయలేదు కదా. ఏ ఇద్దరికి పడదు. ఒక కులంలో 4 గ్రూపులు ఉమ్, ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు చిన్న చిన్న ఈగోలతోని. ఉమ్, అది అడ్వాంటేజ్ అవుతుంది పాలక వర్గాలకు, అప్పర్ కాస్ట్లకు అడ్వాంటేజ్ అవుతుంది. ఉమ్, ఊరికే ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని బంద్ అమలు చేయండి అంటే చేస్తారా? ఉమ్. ఎక్కడైనా జరిగిందండి నిన్న? సో మీరు చెప్పేదాని ప్రకారం కులాలుగా విడిపోయిన బీసీలు ఏకం కావడం సాధ్యం కాదా? ఏకం కావడం సాధ్యం అవుతుంది, కానీ ఆ చిత్తశుద్ధి లేదు. ఎవరో ఒకరు ముందు పడి అంటే బీసీలలో ఎట్లా అయిపోయిందంటే ట్రెడిషనల్ లీడర్షిప్ ఉందమ్మా. ఇంకా ఓకే. వెనకటి కాలంలో వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి కాలంలో కుల సంఘం పెద్దని పిలిచి నీకు ఇంత డబ్బులు ఇస్తాము, వాళ్ళకి తాగిచ్చో తినిపించో దావత్ ఇచ్చో మా దిక్కు ఓట్లు వేయించు అని అంటే ఆ రోజుల్లో పెద్దలది నడిచింది. ఉమ్, మీరు ఏ కులం తీసుకోండి గవ్వే పాత ముఖాలు 60-70 దాటిన వాళ్ళు ఆ సంఘాలను లీడ్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు అంతా యువత, 100% యువత ఉన్న తెలంగాణలో ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు చెప్తే వీళ్ళు వింటారా? ఉమ్, ఆ నాయకత్వాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఒక ఆయన 20 ఏళ్ళ నుంచి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన దీపం అంటే దీపోడు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడు, బలవంతంగా ఆయన పక్కకు పెడితే మళ్ళీ ఇంకో దుకాణం పెట్టాడు. ఉమ్, అందరికి ఆదర్శంగా ఉండాలయా, మనందరం ఒక్కటైదాము అని చెప్తే అసలు ఎక్కదు. సెల్ఫీల కోసం ప్రెస్లకు చిన్నగా జిల్లా పేపర్లకు ఇంతంతగా వార్త కోసం దాన్ని సోషల్ మీడియాలో తిప్పి 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 సంతోషపడేటోళ్ళు వీళ్ళు. ఎట్లా వస్తాయి రిజర్వేషన్లు? ఇప్పుడు ముందు వాళ్ళ లోపల ఆ చైతన్యం రావాలి. ఇప్పుడు తెలంగాణ కోసము నేను, జయశంకర్ గారు బిగినింగ్లో 10 మందిని కలిసి, పాషం యాదగిరి, గద్దరు, అసలు ఇన్నయ్య గారు, ఇట్లా మేము కొంతమంది కలిసి ఉన్నాడు. అప్పుడు కూడా లోపల అందరికి కావాల్సి ఉండే. అవును. మీరు ఏ బీసీని అడిగినా రిజర్వేషన్ కావాలంటాడు, ఉమ్, కానీ ఎవరు ముందుకు రారు. ఓకే. అప్పుడు మేము కూడా జయశంకర్ లాంటి పెద్ద మనిషిని తీసుకొని పోయి మీటింగ్ పెడితే 7, 8 మంది, 9 మంది సింగిల్ డిజిట్. ఉమ్, సార్ ఏం సార్ ఇది అంటే, అందులోకెళ్ళి ఒక్కడన్నా జయశంకర్ వెళ్ళడానే? ఒక్కడొచ్చిన నినాదం బతుకుతుంది కదా. ఈ నినాదం నాతో పోవద్దు, ముందు నినాదాన్ని కాపాడదాం, తర్వాత సాధించు సంగతి. అట్లా కష్టపడితే కేసీఆర్ లాంటి ఒక బాగా వాగ్దాటి ఉండి ప్రజలకు విషయాలను చెప్పగలిగే, వాళ్ళకు జరిగిన అన్యాయాల గురించి చెప్పగలిగే వ్యక్తి వచ్చినప్పుడు దానికోసం ఎక్కడ అన్యాయం జరిగిందని మాలాంటి వాళ్ళం అందరం లైబ్రరీల చుట్టూ, ప్రాజెక్టుల చుట్టూ తిరిగి ఒక్కొక్కరం ఒక టాపిక్ తీసుకొని 3-4 ఏళ్ళు కష్టపడి భావజాల వ్యాప్తి అనేది లేకుండా ఉద్యమం రాదు, ఆర్గనైజేషన్ ఉండదు అని చెప్పాడు ఆయన. ఉమ్,
అంటే ఎవరైనా బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, నిర్మాణం అని చెప్పి రాజకీయ ప్రక్రియ అని జయశంకర్ చెప్పాడు. బీసీలలో కూడా ఫస్ట్ భావజాల వ్యాప్తి జరగాలి. ఈ రోజు వరకమ్మా నేను ఎన్నోసార్లు టీవీలలో చెప్పిన తర్వాత కూడా బీసీ మేధావులు కానీ, బీసీలలో ఉన్న ప్రొఫెసర్లు కానీ, నిన్న మొన్న వచ్చిన మల్లన్న కానీ అసలు బీసీలకు ఏం కావాలనేది చెప్పరే. పోనీ నేను ఒక 10-12 ఛానళ్ళలో చెప్పాను. ఈ ఆర్థిక డిమాండ్లు, ఈ రిజర్వేషన్లు కాదా ఇవాళ రిజర్వేషన్లు అవసరమే. మొత్తం మారిపోద్దా సమాజం, బీసీ సమాజం? ఇలా లక్షలాది మంది బీసీలు చదువుకొని పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు రాకుంటున్నారు. రిజర్వేషన్లతో ఎంతమందికి బెనిఫిట్ అయింది దానిలో? ఒక సెక్షన్, చాలా తక్కువ సంఖ్య. ఎందుకంటే జాబులే లేవు. ఇప్పుడు ఇంకో 4 ఏళ్ళు అయినా కూడా రేవంత్ రెడ్డి హార్డ్లీ ఒక 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయడు. ఆ 20,000 ఉద్యోగాలలో రిజర్వేషన్స్, అందులో ఎన్ని వస్తాయి మనకు? ఇవన్నీ పక్కకు పెడదాం. మరి లక్షలాది మంది ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో 4 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఈ రిజర్వేషన్లు తప్ప ఇక వీళ్ళకి వేరే డిమాండ్ ఏమి ఉండదా? ఇప్పుడు మొన్న మా ఊరికి పోయినాను నేను దసరాకు 4 రోజులు. నాతో చదువుకున్న వాళ్ళు ఒక్కడు బతికిలేడే. ఉద్యోగాలు రాలేదని చదువుకున్న వాళ్ళు కూడా తాగుడుకు అలవాటై, పెద్ద చదువు చదివి తండ్రితో గొర్రెలు గాయడం ఇష్టం లేక, తాళ్ళెక్కి కళ్ళు తీయడం ఇష్టం లేక, నాగలు పెట్టి దున్నడం ఇష్టం లేక తాగి చచ్చిపోయింది ఊరంతా. ఒక్కరు లేరు నా వయసు ఉన్నోళ్ళు. బయటి ప్రాంతాలకు పోయి, హైదరాబాద్కో వరంగల్కో పోయి ఏదన్నా చేసుకున్నాడు మంచుకున్నాడు. మరి వాళ్ళందరి కోసం ఏం ఆలోచించాలి? నువ్వు గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇట్లాంటివి పెట్టకుండా ఉపాధి ఎక్కడ వస్తుంది? ఉపాధి ఎవడిస్తాడు? మనమే కదా. అసలు డిమాండ్స్ అన్ని పక్కకు పోవా, వీటి మీదనే మనం ఇది చేసినట్టయితే ఇక మామూలు కోపాలు వస్తాయి. రిజర్వేషన్లకి వ్యతిరేకం అంటారు. నేను అనేది ఏంటంటే రిజర్వేషన్లు సాధించుకోవాలి. అంతకంటే ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయి కదా. రిజర్వేషన్ల కంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేటివి ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? నాయకత్వం లేదు, సంఘాలు లేవు, పక్కకు పెట్టండి. ఇవన్నీ పేపర్ టైగర్స్ ఈ సంఘాలన్నీ కూడా. బట్ డిమాండ్ ఎందుకు వస్తలేదు బీసీల నుంచి? ఇప్పుడు గొర్రెలు కాస్తాడు, బాగానే గొర్రెలు కాస్తున్నాడు. ఆయన కొడుకు ఇంజనీరింగ్ చేసిండు, ఇంటికి వచ్చున్నాడు, ఉద్యోగం లేదు. ఇక్కడ హాస్టల్లో ఉండి ఉండి అప్పులు చేసి తండ్రి దగ్గర పోయిండు. గొర్రెలు కాయమంటే కాస్తాడా? ఏం చేయాలి ఆయన? ఇప్పుడు అల్కబీర్ ఉంది రుద్రారం దగ్గర, మన పడంచెరు దాటినాక 40 ఏళ్ళ కింద అందులోకి ఒక పశువు పోయిందంటే పేగుళ్ళల్లో ఉన్న మలమూత్రాలు కూడా బయటికి రావు. అన్ని దుబాయ్కి, యూఏఈకి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. దాని తోకకున్న ఎంట్రుకల దగ్గర నుంచి, దాని కొమ్ముల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కమోడిటీగా వాళ్ళు అమ్మేస్తున్నారు. నీకు గొర్రెలకు, మేకలకు కూడా మాంసం, మా కోతకే ఎందుకు అమ్మాలి? తోళ్ళ పరిశ్రమ ఎందుకు పెట్టకూడదు? ట్యానరీస్ ఎందుకు పెట్టకూడదు? అది ఓన్లీ ఏమైనా ముస్లింలే చేయాలని చెప్పి రిజర్వేషన్ కదా. ఓ 10 గ్రామాలలో యాదవులంతా కలిసి, గొల్ల కుర్మలు కలిసి వాళ్ళు చేయకూడదు? అది కంబల పరిశ్రమ ఏమైంది? వాళ్ళ కుర్మాలకు వృత్తి లేకుండా పోయింది కదా. కంబలు ఎంత బాగుంటుంది, చలికాలం ఎంత వెచ్చగా ఉంటుంది. కాశ్మీర్ షాల్సే కావాలన్నా మన వాళ్ళు చేయలేరా? ఒక్క గొర్రె నుంచి ఎన్ని రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ కెమికల్స్ వస్తాయి. తర్వాత వరి పండించేవాడు వరే ఎందుకు అమ్మాలి? 13 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి. ఎవరు ఇటువంటి ఆలోచన? అన్ని కులాల గురించి చెప్పొచ్చు ఇట్లా. అన్ని కులాల గురించి కూడా వాళ్ళ వృత్తులను ఆధునీకరించాలి, దానికి కావాల్సిన పరిశ్రమలు పెట్టాలి, సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలి, ఉన్న చదువుకున్న యువతనంతా కూడా అందులో పెట్టాలి. వాళ్ళకి ఇన్బిల్ట్ స్కిల్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్కరు మహా తెలివికల్లో వాళ్ళు పద్మశాలి ఇస్తున్నారు. పద్మశాలి చీరనేసినట్టు మీరు ఇవాళ పిహెచ్డి ఇచ్చిన వాడు కూడా నేర్వలేడు కదా. మరి ఇవాళ లోపల కళను బయటికి తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కదా. ఇవాళ ఏ ఇంటర్వ్యూ పోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడు కూడా డ్రైవింగ్లో పర్ఫెక్ట్ ఉంటాడు, ఇంటర్వ్యూ పోతే వాడు ఆ సిగ్నల్ చెప్పలేడు, కమ్యూనికేషన్ ధైర్యంగా చేయలేడు. వీటి కోసం గ్రామాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఇదే కుల సంఘాలు ఆ పని చేయొచ్చు కదా. ఏది ఒక ప్రాపర్ పద్ధతిలో ఈ సంఘాలు లేవు కాబట్టి పాలకవర్గాలు ఫుట్బాల్ ఆడుతున్నాయి. సరే, దీనికి సంబంధించి చూస్తే మనకు హైకోర్టులో మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసింది జీవో నంబర్ 9 వ్యతిరేకంగా. అట్లాగే సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సిరిసిల్ల. ఈ రెడ్డిలు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారో, బీసీలో కొంత రెడ్డిలు అడ్డుకుంటున్నారనే కొంత చైతన్యం కావచ్చు, ఈ రిజర్వేషన్ సంబంధించి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కొంత చైతన్యం అయితే పెరిగిందా సార్ ఈ ఇష్యూ వల్ల? చైతన్యం అన్నది దాన్ని కదలికి వచ్చింది అంతే. ఆ చైతన్యం ఎట్లా అంటాం మనం? ఏంటంటే మనకు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ రెడ్లే పిటిషన్లు వేసి ఆపారు,
రెడ్ లేకపోయినా సోమోటో కూడా జడ్జి చేయవచ్చు దాన్ని. సోమోటో కూడా తీసుకొని ఇందిరా సాని కేసు, కె. కృష్ణమూర్తి కేసు ఏదైతే ఉన్నదో, ఆ కేసుల ప్రకారంగా మీరిచ్చే జీవో 11 కూడా కొట్టిపడేయొచ్చు. కానీ ఎవరో ఒకరు పోతారు కాబట్టి ఆపుతారు. వాస్తవంగా ఏందంటే, ఆ ట్రిపుల్ టెస్ట్ అని చెప్పారు కదా! అది కూడా సక్కగా చేయలేదు కదా! ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కమిషన్ ఏశారు. ఆ కమిషన్‌ని రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ కమిషన్‌కు మెంబర్స్ లేరు. ఆ కమిషన్‌కి ఒక అటెండర్ తప్ప వేరే ఉద్యోగుల్ని ఇయ్యలేదు. ఆ కమిషన్ ఎన్నడూ సర్వే చేయలేదు. సర్వే ఫార్మ్ తయారు చేయలేదు. సర్వే ఫలితాలు వచ్చినాక అందరూ పాల్గొన్నారా లేదా అనేది విచారణ చేయలేదు. పోనీ వచ్చిన తర్వాత ఏ కాస్ట్ ఎంతమంది ఉన్నారని చెప్పలేదు. అది నోటిఫై చేయలేదు. అంతా జీఏడీ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ దీనికి శాంక్టిటేక్ అంటది. యాక్చువల్‌గా ట్రిపుల్ టెస్ట్‌లో మొదటిది ఏందంటే డెడికేటెడ్ కమిషన్ ఎయాలె. మొక్కుబడిగా ఏశారు. అది నిలబడదు. సెకండ్ ఏందంటే వాళ్ళు దాన్నంతా అనలైజ్ చేసి లోకల్ బాడీస్‌కి మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడ ఏ రిజర్వేషన్ ఇయ్యాలనో చెప్పగలగాలి. ఎక్కడ ఏ గ్రామంలో ఏ కులము ఎక్కువున్నది, బీసీలు ఎక్కువున్నారా, ఎస్సీలు ఎక్కువున్నారా, ఎస్టీలు ఎక్కువున్నారా, ఇదంతా కూడా డిసైడ్ చేయాల్సింది డెడికేటెడ్ కమిషన్. చేసిందా? ఆయన రిపోర్టే చూడలేదు ఆయన. పోనీ దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ బాధ్యత ఎప్పుడు పూర్తయితది? నోటిఫై చేయాలి. నోటిఫై చేశారా? కనీసం మనలాంటోళ్ళని చదువుకుందామన్నా మీడియా ఎక్కడ కోసమైనా దాన్ని బయట పెట్టారా? పెట్టలేదు. కాబట్టి ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది. సెకండ్ టెస్ట్ ఫెయిల్ అయింది. థర్డ్ టెస్ట్ ఏందంటే వాళ్ళిచ్చే ఆ ట్రిపుల్ టెస్ట్‌లో ఉన్న పై 2 ఆధారంగా ఎక్కడైనా ఆ 50% కంటే ఎక్కువ ఉన్నారు అని చెప్పడానికి వాలిడ్ రీజన్స్ పెట్టి చేయాలది. అది కూడా చేయలేదు. ఆ థర్డ్ పాయింట్ ఏందంటే సాధారణ పరిస్థితుల్లో 50% దాటకూడదు. మరి ఎందుకు దాటాలనో కూడా చెప్పగలగాలి డెడికేటెడ్ కమిషన్. ఈ 3 చేయకుండా ఈయన జీవోలు ఇస్తే ఎట్లా నిలబడతాయి? మరి ఇప్పుడు దీని మీద సుప్రీం కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఏం ఎక్కడ వ్యాపారం పోయినా చేస్తారు? ఎక్కడ పోయినా కొట్టేస్తారు. సుప్రీం కోర్టు వెళ్ళాలని ఎక్కడ డిసైడ్ పోయినా కొట్టేస్తారు. అంతే. ఆ! ఇంకా వేరే ఎక్కడ పోయినా కొట్టేస్తారు. వేరే ఆప్షనే లేదు. వేరే ఆప్షన్ లేదు. మళ్ళా ప్రాసెస్ బిగిన్ చేయాలి మొదటి నుంచి. మళ్ళా లోకల్ బాడీస్ అయితే అన్ని రోజులు ఆగవు. ఈయన మహా అంటే రేపు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఆపగలుగుతాడు. కోర్టు కొట్టేస్తది. దానిలో అనుమానమే లేదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను హైకోర్టు ఓవర్ రూల్ చేయగలుగుతదా? అది తెలుస్తది ఎవరికైనా. ఇప్పుడు లా సెక్రటరీ ఉన్నాడు ఆయనకు, పంచాయతీరాజ్ సెక్రటరీ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, మళ్ళీ పంచాయతీరాజ్ స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నాడు. ఇంతమంది ఉండంగా కూడా అట్లా చేసిండంటే ఇది తెలిసి చేసినట్టే కదా! కావాలని మభ్యపెట్టడానికి చేసినట్టే కదా! ఒకవేళ సుప్రీం కోర్టు గనుక కొట్టేస్తే ఇప్పుడు కోర్టు చెప్పినట్టుగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఏంటి ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి వస్తదా సార్ ఎన్నికల కమిషన్? ఎందుకంటే అక్కర్లేదు. రిజర్వేషన్లు మారుతాయి కదా! చాలా క్లియర్‌గా ఎందుకు? ఏం మారదు. ఎందుకంటే ఆ. చాలా క్లియర్‌గా చెప్పింది. పోయినసారి ఎట్లుందో దానితో అట్లే చేయండి. ఉమ్. అంటే ఇప్పుడు ఈయనే ఓ దాన్ని బీకి జనరల్‌లో అంటే 67లో పెట్టినా ఏం చెల్లదు. పోయినసారి ఎట్లా జరిగింది? ఉమ్. 50% లోపు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఉమ్. ఆ 50% లోపు ఏ స్థానం బీసీకి ఉంటదో గదే బీసీకి ఉంటది. ఉమ్. అప్పుడు 50% ఓపెన్ అయ్యాయి కదా! ఉమ్. ఇప్పుడు ఈ ఎక్కువ పెంచినవి కూడా ఓపెన్ అయితాయి. ఈయన నోటిఫికేషన్‌లో ఇచ్చిన రిజర్వేషన్‌లు వర్తించవు. ఆ. పోయినసారిది ఆల్రెడీ గెలిచిన అభ్యర్థులే ఉన్నారు కదా! అవును. సేమ్ కమ్యూనిటీ. బీసీ జనరల్ అంటే బీసీ జనరలే. బీసీ మహిళ ఉంటే బీసీ మహిళ. అంటే ఇప్పుడు షెడ్యూల్‌లో ఏదైతే చెప్పినారో ఈ రిజర్వేషన్‌లన్నీ ఏవి పనికిరావు ఇక. ఈ పాత షెడ్యూల్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అవును. అప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ఉన్నది. అవును. 7 ఏళ్ల కింద, 6 ఏళ్ల కింద. ఉమ్. సేమ్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఇంకా అదొక్కటేనా సార్? అంతే వేరే ఆల్టర్‌నేట్ లేదు. 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 ఇప్పుడు మీరన్న ఈ 17% వల్ల అయినా ఏమన్నా బీసీలకు ఏమన్నా కొంచెం మంచి జరిగే అవకాశం ఉందా? లేదు. లేదు ఇక. వాటిలలో బీసీలకు ఎట్లా అవకాశం వస్తదమ్మా? 50%లో కొట్లాడినా ఆ 17% ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. లేకున్నా 50% ఎట్లా వెళ్ళినా కొట్లాడొచ్చు. మధ్యప్రదేశ్‌లో చాలా చక్కగా చేశారమ్మా వాళ్ళు. ఆ. ఉమ్. యాక్చువల్‌గా ఆడ ఏ గ్రామంలో ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారో అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే. అట్లా జనాభా అట్లా ప్రాతిపదికన. ఇచ్చుకుంటూ వచ్చారు. దాన్ని అది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి అభ్యంతరం కూడా లేదు అది. ఎవరు దాని మీద కోర్టుకు పోలేదు. ఏమి లేదు. మా పక్కన గ్రామం ఉంటుంది సార్ ఒకటి. మొత్తం ఎస్సీ జనాభా. ఎస్సీ గ్రామం అది. ఆడ జనరల్ ఇచ్చిన రిజర్వేషన్. ఒక్క బీసీ లేడు, ఒక్క ఓసీ లేడు, ఆడ జనరల్ ఇచ్చారు. అంటే ఇవన్నీ రిజర్వేషన్లు కూడా తారుమారైనాయి. మ్యానిపులేట్ చేస్తారు. ఇప్పుడు నేను మాది కాన్స్టిట్యున్సీ ములుగు. ఉమ్. నా కోటాకు వచ్చినప్పటి నుంచి ట్రైబల్ రిజర్వేషన్ అది. ఉమ్. మధ్యలో డీలిమిటేషన్ వచ్చినప్పుడు ముందు నోటిఫై చేశారు అది జనరల్ అని. ఒక మండలాన్ని నల్లవెల్లి మండలాన్ని నర్సంపేట నుంచి ములుగులోకి మార్చారు. కొత్తగూడను ట్రైబల్ ఎక్కువ ఉన్నదాన్ని నర్సంపేటలో పెట్టారు. ఉమ్. నర్సంపేట ట్రైబల్ ఇది జనరల్ అని ఇచ్చారు. ఇచ్చారు కదా ఇక దాన్ని అట్లే నడుస్తుందేమో అని అనుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు జనరల్ ఎమ్మెల్యే వస్తున్నాడు అని. బట్ దొంతి మాధవరెడ్డి అని ఇప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే రాజశేఖర్ దగ్గర పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు ఈ మండలాన్ని అటు ఆ మండలాన్ని ఇటు పెట్టి అంటే ఇప్పుడు నల్లవెల్లి ములుగు పక్కన ఉంటుంది.
అది ములుగులో ఉంటే వాళ్ళకి దగ్గర అవుతుంది. కొత్తగూడెం మండలం అనేది ములుగులో పెట్టారు. దానికి రావాలంటే నల్లవేలి మీదకెళ్ళి నర్సంపేట మీదకెళ్ళి చుట్టూ తిరిగి రావాలి. సీతక్క కాన్స్టిట్యున్సీ అది. అవునవును. ఆమె ఆడికి పోవాలంటే ఇదంతా తిరిగిపోవాలి రౌండ్ అబౌట్. మాధవరెడ్డి కోసం డీలిమిటేషన్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు రాజశేఖర రెడ్డి. ఇట్లా ఉంటాయి అవన్నీ కూడా. ఎవరు నిజాయితీగా లేరు. ఉమ్. అది స్టాట్యూటరీ బాడీస్. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీల మీద కూడా ఇట్లాంటి ఒత్తిళ్లు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటరా లేదా తర్వాత విషయం, బట్ జరుగుతూ ఉంది. సార్, నిజాయితీగా లేకున్నా ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఈనాడు బీసీ వాదం ఇంత బలంగా ఉంది అంటే కారణం? అంటే ఒక చైతన్యం మొదలైంది. నాకు పెద్ద భ్రమలు లేవు, ఎక్కువ అంచనాలు లేవు. ఉమ్, మీరు అన్నట్టు కొంత బిగినింగ్లో మల్కా కొమరయ్య గారు ఎమ్మెల్సీ అయిన సందర్భం, ఆ ఎలక్షన్లలో కొంత బీసీ వాదం కనబడ్డది. ఉమ్. ఇది పెరుగుతుంది అనుకున్నాను నేను. ఉమ్. కానీ ఆ పెరుగుతున్న సూచనలు కనబడుతుంది. అది ఒక అన్ని కులాలలో కూడా ఆ చైతన్యాన్ని పెంచే నాయకుడు కనబడతలేదు. సోషల్ మీడియా ఎక్కువ డెవలప్ అయిన తర్వాత పరాధీనత పెరిగిపోయింది అందరికీ. ప్రజల్లో పోవడం మానేసి మీడియాకు పరిమితం అవుతుంది. ఆ వచ్చిన దాన్ని 100 గ్రూపులలో తిప్పుతూ ఉన్నారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ అండ్ సోషల్ మీడియా ఇది ఆ చైతన్యాన్ని పెంచాలన్నా అక్కడనే ఆపుతున్నది. ఇప్పుడు ఫిజికల్ టచ్ లేకుండా ఎక్కడ కూడా ప్రోగ్రెస్ ఉండదమ్మా. ఓకే. నువ్వు ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడితే ఏముంటుంది? ఉమ్, వాళ్ళతో కూర్చుంటే వాళ్ళ భావాలు, వాళ్ళ హృదయంలో నుంచి వచ్చే ఆవేదన ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఏ నాయకుడు కూడా ఆ గడప దాటి పోతలేడు. ఉమ్, మహా అంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ దాకా వస్తుంది. అవును. ఇట్లున్న రోజులు ఏమిస్తాం? ఏం కాదు. సార్ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సార్ మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అయ్యి ఇట్లాంటి ఈ బీసీ రిజర్వేషన్లు వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి, ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంటే కేసీఆర్ ఎట్లా చేసేవాడు సార్? అంటే మీకున్న అనుభవం ద్వారా కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు ఎందుకు మాట్లాడడం. ఆయనే కదా అప్పుడే ఆయన ఆ ప్రయత్నం చేయనుండే. ఆ తగ్గించిన అదే పరిస్థితి 33% నుంచి 20% అప్పుడు కే. తగ్గించారని వీళ్ళు. కృష్ణమూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఉమ్, మ్యాండేటరీ అయింది తగ్గించడం అనేది. ఉమ్, కానీ అప్పుడే అంటే తనకు అప్పటికి కేంద్ర ప్రభుత్వంతో చెడిపోయింది కాబట్టి తను ఏం ప్రయత్నం చేసినా కూడా అక్కడ పార్లమెంట్లో సవరణ కానీ ఇది కానీ పెట్టరు. ఇప్పుడు ఆయన ఒకవేళ మూడోసారి గెలిచి ఉన్నా కూడా మోడీతో ఆయనకు అయోధ్య లేదు. అది సక్సెస్ కావాలంటే మనం కోరుకున్న విధంగా మన కోరికలు తీర్చే ప్రధానమంత్రి ఉండాలి అక్కడ. ఉమ్, అంటే ఊరికే కోరికలు తీరుస్తారా అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీసీ, అవును. ఆయన చేయొద్దనేమి ఉండదు. ఉమ్, కానీ ముస్లిం ట్యాగ్ తగిలించే వరకు ఆయనే దాన్ని పట్టించుకోడు. నేను అడిగా మొన్న ఒక ఛానల్లో లైవ్లో ఉమ్, ఈటల రాజేందర్ గారు వచ్చారు లైవ్లోనే. ఉమ్, నేను అడిగా, రాజేందర్ మీరు ఎంపీగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడన్నా మీ 8 మంది ఎంపీలను దీనికి సపోర్ట్ చేయండి అని అడిగాడా? అడిగితే మీడియాలో వస్తుంది కదన్నా అన్నాడు. మనము మంచి అడ్వాంటేజ్ ఉండే నరేంద్ర మోడీ గారు బీసీ కాబట్టి ఉమ్, రాష్ట్రం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ను సంజాయించి వాళ్ళంతా ఒత్తిడి తీసుకొస్తున్నారు, తప్పదు, మనకు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్నాం, బీసీకే అధ్యక్ష పదవి కూడా మనం ఇచ్చాం గతంలో, ఇప్పుడు కూడా ఇవ్వాలనుకుంటున్నాము, కాబట్టి బీసీల బలం మనకు రావాలంటే ఇది చేయాలి మనం ఖచ్చితంగా అని ఆర్ఎస్ఎస్ కానీ నచ్చ చెప్పుకునేవాళ్ళు. ఉమ్. వాళ్ళు అడ్డుపడే వాళ్ళు కూడా కాకపోవచ్చు. కానీ అసలు ఈయన ముస్లిం ట్యాగ్ ఎందుకు తగిలియాలి? అంటే మరి ఏ ఉద్దేశంతో తెచ్చారు సార్? మన 10% ఇందులో ఇన్వాల్వ్ చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఇవ్వకూడదని. ఇప్పుడు 42 కంటే ఎక్కువనే ఉన్నారు కదా నాన్ ముస్లిం బీసీస్. అవును. వాళ్ళని కలపాల్సిన అవసరం ఏంటి? నిజంగా నీ 42 లేకపోతే వాళ్ళని కలిపితే 42 ఉంటే అర్థం చేసుకో. 56% ఇప్పుడు కేసీఆర్ కూడా సకల సర్వే చేశారు, అవును. అవును. ఆయన కలిపిండా? అది లేకుండానే 52 అని చెప్పాడు ఆయన. ఉమ్, ముస్లిమ్స్ అందరు కలిసి 14% అని చెప్పారు. ఎందుకు కలపాల్సి వచ్చింది అంటే ఇవ్వకూడదు. కుల్లా చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయి, నేను ఇట్లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అన్నట్లు కేంద్రంలో అయితే బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ఈ రెండు పార్టీలవి రెండు విభిన్న వైఖరులు బీసీ రిజర్వేషన్ల విషయంలో. సో ఎప్పటికైనా సరే సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుందా మరి? ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒత్తిడి తేవాలంటే మల్లికార్జున ఖర్గే పోయి కలిసిండా, ఆ, రాహుల్ గాంధీని పార్లమెంట్ సమయంలో పోయి రిక్వెస్ట్ చేసిండా, రాహుల్ గాంధీ గారు అన్ని రోజులు పార్లమెంట్లో మాట్లాడారు, మరి ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి వైపు నుంచి మాట్లాడమని చెప్పి ఏమైనా రిక్వెస్ట్ ఉందా? అరగంది అమ్మాయినా పెట్టదనేది సామెత. ఆ పార్టీ అయినా రాహుల్ గాంధీకి పోయి చెప్పాలి కదా. ఏమీ చేయకుండా ఇక్కడ సెక్రటరియట్లో కూర్చొని మీడియా ముందు మాట్లాడితే ఏమొస్తుందమ్మా? ఇక్కడ స్పష్టమయ్యేది ఏంటంటే 100 రుజువులు ఉన్నాయి ఆయనకు చిత్తశుద్ధి లేదు ఈ విషయంలో అని చెప్పడం. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలంటే ఒకవేళ అందుకే ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలని ఎందుకు కోరుకుంటున్నాం? బీసీల సమస్యలను బీసీ ముఖ్యమంత్రి పట్టించుకుంటాడు. నిజంగానే బీసీ ముఖ్యమంత్రి అయితే భూతల స్వర్గం అయితే తెలంగాణ అంటే నో కాదు. ఉమ్. ఏ ఒక్కరు కూడా
అన్ని సమస్యలను పరిష్కరించలేరు, అందరికీ న్యాయం చేయలేరు. ఓకే. బట్ కొంత మెరుగైతది. ఆ రకంగానైనా ఆ దిశలో ప్రయత్నాలన్నా ముందుకు పోతున్నాయంటే అవి కూడా ముందుకు పోవట్లేదు. కొంతమంది ఇక లేచిందే పరుగన్నట్టుగా మొదలుపెడతారు. దేనికైనా ఒక ప్రిపరేషన్ ఉండాలిగా. ఆ ప్రిపరేషన్ ఉండదు. ఒక్కసారి ఇంత ఎత్తులేసి మళ్ళా పడిపోయింది బీసీ అవును. ఉద్యమం. అవును సార్. దాన్ని మళ్ళీ లేపాలి. దాన్ని లైవ్‌లో ఉంచాలి. కానీ ఈ సోషల్ మీడియా మీద ఆధారపడడం మానేస్తేనే జనం మధ్యలో పోయి వాళ్ళని కలిసి మీటింగ్స్ పెట్టుకుంటూ నేనన్నట్టుగా భావజాల వ్యాప్తి ఇప్పటిదాకా ఏమన్నా ఒక్క చిరంజీవి ఒక్కడే జెన్యూన్‌గా తిరుగుతున్నాడు, చెప్తున్నాడు. హ్మ్. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా బీసీలకు అన్యాయం జరిగింది చెప్తున్నాడు. ఈ మధ్య మధ్యప్రదేశ్ నరహరి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక బీసీల పోరుబాటు అని పుస్తకం రాశాడు. కొంతమంది ప్రొఫెసర్స్ సింహాద్రి కావచ్చు, మురళీ మనోహర్ కావచ్చు, హ్మ్. తిరుమలి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆహ్, ఈ చిరంజీవికి అండగా ఉంటూ పూర్ణచంద్రరావు గారు గతంలో హ్మ్. ఐపీఎస్‌గా హ్మ్. పనిచేసిన అతను. వీళ్ళందరూ కలిసి ఇంటలెక్చువల్ ఫోరం పెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వరయ్య గారు వయసు పైబడ్డా కూడా ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కదా! ఆయన కొంత దీనికోసం ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ఇంకా వాళ్ళు కూడా ఏందంటే ఇంకా కొంత భావజాల వ్యాప్తి కోసం ఇన్‌పుట్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత ఈ లోపం కనబడతా ఉంది బీసీ ఉద్యమంలో. హ్మ్. కృష్ణయ్య గారిని రాజ్యసభ మెంబర్ చేశారు. ఆయనే మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేసిన వారే గానీ, రాజకీయంగా ఒక పార్టీని పెట్టి ఒక రాజకీయ అధికారంలోకి రావాలనే ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మధ్యలో వైఎస్ఆర్‌సీపీ నుంచి రాజ్యసభకయ్యాడు. హ్మ్. ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభకయ్యాడు. ఒక వాయిస్ అయితే ఉంటుందా అనేది గానీ, బీసీలందరికీ ఆయనంటే ప్రేమ ఉంది గానీ, ఆయన ఎన్నడూ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన ఆయన చేయలేదు. ఓకే. ఓ సంక్షేమ సంఘం పేరు మీద చాలా సంవత్సరాలు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఇప్పుడేందంటే ఫీజు రీయింబర్స్‌మెంటు ఇట్లాంటి సమస్యల చుట్టూ బీసీ ఉద్యమాన్ని పరిమితం చేశారు. తీన్మార్ మల్లన్న సార్? మల్లన్నకు ఆవేశం ఉంది, ఈ కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఒక సరైన దారిలోకి పోవాల్సిన అవసరం ఉంది ఆయన. హ్మ్. ఆయనకి అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్‌గా గైడ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకే. ఇది సరిపోదు. ఇప్పుడు ఈ పద్ధతిలో ఇదే పద్ధతిలో పోయినట్టయితే చాలా సంవత్సరాలు పడుతది రాజ్యాధికారానికి. ఆ లైన్‌ని ఆయన కరెక్ట్ జేసుకోవాలి. ఆ విజన్‌ని, ఆయన పోతున్న పద్ధతిని. హ్మ్. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క మేధావికి గూడా ఒక క్యాప్ ఉంటది. హ్మ్. అంతకంటే మించి తను ఆలోచించలేడు. అందరూ అనుకుంటారు ఎవరికి వాళ్ళు మా అంత మేధావి లేరు అని. కానీ వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండు, వాళ్ళు చదివిన చదువులు, వాళ్ళు నేర్చుకున్న విద్య, ఇవన్నీ గూడా ఒక పరిమితం జేస్తాయి వాళ్ళని. కేసీఆర్ గారికి ఒక పరిమితి ఉంది. రేవంత్ రెడ్డికి ఒక పరిమితి ఉంది. నాకో పరిమితి ఉంది. మీకో పరిమితి ఉంది. ఈ పరిమితిని అర్థం జేసుకోరు. అంతా నాకే తెలుసు. నాకెవరు జెప్పాలే? హ్మ్. నాకు చెప్పేవాడు ఎవడు లేడు. అన్నీ నేనే జేస్తాను. టీమ్ అనేది ఎప్పుడైతే మనం పక్కకు పెడతామో ముందుకు పోలేం. ఓకే. తర్వాత ప్రజల నుంచి నేర్చుకునేది చాలా ఉంటది. హ్మ్. మనమే పెద్ద పోటుగాళ్ళం. ప్రజలకు మేమే జెప్తాం. మేము జెప్పేదంతా ప్రజలు వింటరు. వాళ్ళకున్న నాలెడ్జ్‌లో మనకు 10% ఉండదు. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్. వాళ్ళు మట్టిలో నుంచి మన్ను మన్నులో నుంచి అన్నం తీసేవాళ్ళు. వాళ్ళు పడే కష్టంతో పాటుగా సమాజాన్ని వాళ్ళు చదివినంతగా ఎవరం చదవం. అర్బన్‌లో కూర్చొని మన రూరల్ పీపుల్ గురించి మనం చెప్తే వాడు అనుకుంటాడు, వీళ్ళకేం తెలవదు వీళ్ళు నాకు చెప్తున్నారు అనుకుంటాడు. అవును. ఆ కనెక్ట్ వాళ్ళని గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళ దగ్గర పోయి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి అర్థం కావడానికి ఆయన అక్కడ భూమి కొని వ్యవసాయం చేశాడు. నేను హ్మ్. పోయినప్పుడల్లా రైతులతో కూర్చొని ఒడ్డు మీద ఆయన కూడా పండ్ల పుల్లేసుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళ సమస్యలేంటి? వాళ్ళకేమి ఇబ్బందయితుంది? యూరియా దొరుకుతున్నదా? అంటే అధ్యయనం. హ్మ్. ప్రజలను మనం పక్కకు పెట్టేసి హైదరాబాద్‌లో ఉన్నాం గాబట్టి మనం లీడర్స్‌ము. మనం జెప్పినట్టు వాళ్ళు వినాలే. ప్రజలు ఒక సముద్రంలో నీళ్ళ లాంటి వాళ్ళు. మనం చేప పిల్ల లాంటి వాళ్ళం. ప్రజల్లో ఉంటే మన భవిష్యత్తు ఉంటది. నీళ్ళలోకెళ్ళి చేప బయటకొస్తే ఎట్లా బతకదో, ఇలా పీపుల్స్ వార్‌ని జూస్తున్నాం మనం. హ్మ్. ప్రజలను పక్కకు పెట్టిండ్లు. ఇవాళ వాళ్ళు అవును. ఇన్ని సంవత్సరాల పోరాటానికి ఇప్పుడు ముగింపొచ్చింది. ఒక అడవులన్నీ కలిస్తే 5% ఉండేవి భారతదేశంలో. దట్టమైన అడవులు. నల్లమల లాంటి, అబూజ్‌మడ్ లాంటి. 5%లో పరిమితం అయితే 95% ప్రజల్ని ఎవడు పట్టించుకోవాలి? సమస్యలు ఇక్కడనే గదా! అట్లనే బీసీ నాయకులను పోల్చడానికి చెప్పాననమాట. అదే. తేడా ఏం లేదు. వాళ్ళు అడవిలో ఉన్నారు. వీళ్ళు కొంత చిన్న ఒక వలయంలో ఉన్నారు. ఈ వలయం నుంచి వీళ్ళు బయటకొచ్చి కొంచెం నోటి శుద్ధి గూడా ఉండాలి. ఎట్లా పడితే అట్లా తిట్టొద్దు ఎవరిని. మనం ఆదర్శంగా ఉండాలి. రోల్ మోడల్‌గా ఉండాలి. అహంకారం మన లోపల ఉన్నట్టుగా అవతలోళ్ళు ఏలు పెట్టి చూపెట్టేటట్టు ఉండకూడదు గదా! మరి ఈ లోపాలన్నీ సవరించుకోకపోతే బీసీలకు భవిష్యత్తు ఎట్లా ఇయ్యగలుగుతాం? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరి జేసుకోవాలి. అయితాయి. సరి జేసుకుంటే అయితాయి.
నాకంతా తెలుసు, నాకు చెప్పేవాడు ఎవడు లేడు అనుకుంటే కావు. ఒక బీసీ బిడ్డగా బీసీ రిజర్వేషన్ ఎంతుంటే మన జనాభా లెక్కల ప్రకారం, మన బీసీ లెక్కల ప్రకారం కరెక్ట్ అవుతుంది సార్ మీ దృష్టిలో? మేమెంతో మాకంత అనే నినాదము ఉంది. ఉమ్. అయితే అందరికంటే అట్టడుగున ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు కాబట్టి మేమెంతో మాకంత అనేది వాళ్ళ వరకు వర్తిస్తుంది. ఓకే. బీసీల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే రకరకాల తేడాలు ఉంటాయి. ఉమ్. కొంత క్రిమి లేయర్ ఉంది. ఉమ్. సుప్రీంకోర్టు కే కృష్ణమూర్తి దానిలో ఆ క్రిమి లేయర్ క్రిమి విషయం లేయర్. ఇందిరా సాహ్ని కేసులోనే చెప్పింది. ఉమ్. కాబట్టి ఆ క్రిమి లేయర్లో ఉన్న వాళ్ళను మినహాయించాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇవాళ చదువుతున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. తండ్రి ఐఏఎస్ ఉంటాడు, తాత జడ్జి ఉంటాడు, అతనికి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలనేది. అయితే వాదన కోసం అయితే సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. ఉమ్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయి. కానీ పెరిగిన వాతావరణం ఒక జడ్జి ఇంట్లో కొడుగ్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుగ్గా పెరిగినప్పుడు ఎంతో కొంత బయటపడతారు. సో అట్లా క్రిమి లేయర్ని తీసేయడము, తర్వాత కొంత భూమి ఉండి ఉన్నంతలో సంపన్నంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వృత్తులలో కూడా కొంతమంది మోడర్నైజేషన్లో భాగంగా ఇండస్ట్రీస్ పెట్టిన బీసీలు ఉన్నారు. మేమెంతో మాకంతా అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నట్టుగా బీసీలకు ఉండదు. మరి అదే నినాదం అవుతుంది కదా సార్ ఇప్పుడు అది రాజ్యాధికారం కోసం బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగాలకు, తర్వాత విద్యా సంస్థల్లో సీట్లకు ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు కూడా మేమెంతో మాకంతా అన్నదాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. బట్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా 42% అయినా కూడా ఎంతో కొంత గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంటుంది. బట్ అది కూడా ఇవ్వడానికి సిద్ధపడతలేరు కదా, ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నారు దాన్ని. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 42% అంటున్నారు సార్, 42% దేన్ని ఆధారంగా చేసుకొని 42% కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు? అదే వాళ్ళ పార్టీ స్టాండ్ అది. అంటే అంటే దేన్ని ఆధారం 42 అనే నంబరే ఎందుకు వచ్చింది అనేది. 4+2 6 అవుతుంది కదా. రాహుల్ గాంధీకో రేవంత్ రెడ్డికో ఆ అంకె మీద ప్రేమ ఉండి ఉంటుంది కేసీఆర్ గారికి ఉన్నట్టు. అంటే బీసీలకు ఆ సంఖ్యకు సంబంధం లేదు సార్. అసలు బీసీల సంఖ్య కేసీఆర్ గారు చేసిన దానిలో 52%. 52%. తర్వాత అందులో కూడా లోపాలున్నాయి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. రెడ్డిలు, యాక్చువల్గా రెడ్డి అనేది ఒక కులమే కాదు, సింబల్ ఆఫ్ స్టేటస్గా రాజుల కాలం నుంచి కొద్దిగా కాపు కమ్యూనిటీలని ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు, రాజుకు దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇట్లా బిరుదులు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక కులంగా ఎస్టాబ్లిష్ అయింది అది కొన్ని శతాబ్దాలుగా. కాబట్టి దాన్ని కులం అని అంటున్నాం. అయితే సేమ్ ఫీలింగ్ బీసీలలో కూడా కొంచెం డబ్బు ఉన్నోళ్ళు, ఆస్తి ఉన్నోళ్ళు వాళ్ళు రెడ్డి అని పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో సగం జిల్లాలల్లో 300 కాపులు రెడ్డి అని పెట్టుకుంటారు. ఈ డాటా కోసం పోయిన ఫామ్ పట్టుకొని పోయిన వాళ్ళు ఉంటారు కదా ఆఫీసర్స్, నీ పేరు ఏంటంటే విజయేందర్ రెడ్డి అనగానే రెడ్డి అని రాసేసుకుంటారు. మళ్ళీ అడగరు మీ కమ్యూనిటీ ఏందని అడగరు. అట్లా కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్నగర్ కానీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కానీ, హైదరాబాద్లో ఉన్న చాలామంది వాళ్ళంతా రెడ్డి అని పెట్టుకుంటారు. ఇప్పుడు నేను 300 కాపు సంఘంలో అపెక్స్ కమిటీ మెంబర్గా ఉన్నా, టాప్ కమిటీలో. మా దానిలో జిల్లా కమిటీ అధ్యక్షుడు రెడ్డి. ఏందా అంటే మా దగ్గర అంతా రెడ్లమే సార్ మేము. మీ సోషల్ మీడియాలో కూడా కొందరు ఉన్నారు రెడ్డి అని ఉంటుంది, కానీ 300 కాపు. అయితే ఇవన్నీ ఏమైందంటే రెడ్ల ఖాతాలో పడే వరకు 2.5% ఉన్న రెడ్లేమో 13% అయిపోయారు. 30% పైన ఉన్న 300 కాపులేమో 13%కి పడిపోయారు. రెడ్లు 16%, 300 కాపులు 13%. తప్పుల తడకది. సరే, ఇప్పుడు మనకు 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇప్పుడు ఏదైతే న్యాయపరంగా ప్రాసెస్ ఏదైతే ఉందో, డెడికేషన్ కమిషన్ కావచ్చు, ఈ ప్రాసెస్ ప్రకారం రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేదా? అంటే చట్ట సవరణ కనీసము పంచాయతీరాజ్ చట్టానికన్నా సవరణ చేసిండ్రు. ఆ సవరణ రాష్ట్రపతి దగ్గర పోయింది, గవర్నర్ సంతకం పెట్టాలి. అయితే ఇలా రాజ్యాంగ సమస్య ఉన్నది కాబట్టి, ఇందిరా సాహ్ని కేసు ఉంది కాబట్టి, కే కృష్ణమూర్తి కేసు అయితే కంప్లీట్ లోకల్ బాడీస్దే అది. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన ఎట్లా సంతకం పెడతాడు? సుప్రీంకోర్టు తీర్పు భిన్నంగా రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్నది రాకుండా చట్టం అనేది కాదు. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో అసెంబ్లీ చేసిన సవరణకు అందరూ ఒప్పుకున్నారు, కానీ ఆ సవరణ చట్టమై రాలేదు. రాకుండా జీవో ఎట్లా ఇస్తాడు? అది ఇవ్వద్దనే స్పృహ ఉండాలి కదా. జీవో చట్టానికి అనుగుణంగా ఇవ్వాలి, కానీ ఆ సవరణ చట్టం కానప్పుడు జీవో ఎట్లా ఇస్తాడు? అంటే బీసీలో తెలుగు లేవు, నేనేం చెప్పినా నడుస్తుంది. ఆ రోజే చెప్పినాం మేము. నేనైతే ఇప్పుడు 9 నెలల నుంచి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, ఇది అమల్లోకి రాదు, ఇదంతా ఎండమావులే అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. జరిగేది అదే. ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి వస్తే
సుప్రీంకోర్టును ఒప్పించో, మెప్పించో ఉమ్. లేదా 9th షెడ్యూల్‌లో చేర్చో ఈ రిజర్వేషన్ తీసుకురావాలి. రెండే మార్గాలు ఇక. రెండే మార్గాలు. అయితే సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేయాలి దాన్ని. ఉమ్. కన్సిడర్ చేయాలి. ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయిండ్లని చెప్పి లోకల్ బాడీస్ వరకు. ఉమ్. యాక్చువల్‌గా ఇందిరా సాహ్ని కేస్ అనేది పొలిటికల్ కాదు. అది ఓన్లీ అవును. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్. ఆ. కేఈ కృష్ణమూర్తి కేసులో ఒక మినహాయింపు ఏమొచ్చిందంటే ట్రిపుల్ టెస్ట్ అని. అది అడ్వాంటేజ్ తీసుకొని డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్‌గా వేసి, మెంబర్స్‌ని పెట్టి, వాళ్ళతోనే ప్రతి గ్రామాన్ని సర్వే చేయించి, ఒక ఏడాది కాలం పాటు టైం అయినా గూడా, ఉమ్. వాళ్ళు ప్రతి గ్రామంలో ఎవరి జనాభా ఎంత అనేది నిర్దిష్టంగా తేల్చి, దాన్ని నోటిఫై చేసి, దాని ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి గనుక సుప్రీంకోర్టుకు పోతే, ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా అది ఇందిరా సాహ్ని కేసును ఓవర్ రూల్ చేసినట్టు కాదు. ఉమ్. అది కేఈ కృష్ణమూర్తి కేసులో కృష్ణమూర్తి కేసులో యూనియన్ గవర్నమెంట్ వర్సెస్ కృష్ణమూర్తి కేసులో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ ట్రిపుల్ టెస్ట్ పారామీటర్స్కు లోబడి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి ఆ సవరణ గవర్నర్ పంపి ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినట్టయితే సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పించి ఉమ్. అట్లా చేసుకుంటే అవుతుంది. బట్ ఇందిరా సాహ్ని కేసులో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జయలలిత చేసిందే చేయాలి. దానికి మినహాయింపు లేదు. కానీ పొలిటికల్ రిజర్వేషన్ల విషయంలో ఒక అవకాశం ఉన్నది. అది కొంత అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఈజీగా అయిపోయేది. ఓకే. అక్కడ కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ప్రదర్శించలే డెడికేటెడ్ కమిషన్ విషయంలో. ఇప్పుడు అంత కోర్టుకు తెలుసు అది. ఉమ్. బాజాబ్తా పబ్లిక్‌గా చర్చ జరిగింది. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అడిగారు అడ్వకేట్ జనరల్‌ను. అవును. సరే మీరు డెడికేటెడ్ కమిషన్ వేశారు. అది ప్రజల ముందు పెట్టారా? ఉమ్. అబ్జెక్షన్స్ తీసుకున్నారా? ప్రజల ముందు పెట్టి అబ్జెక్షన్ తీసుకోవాలి. అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ కంప్లై చేసి నిజమే అయితే గనుక అప్పుడు నోటిఫై చేయాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయలేదు. పోనీ మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయడానికి అసెంబ్లీలో మీరు తీర్మానం చేశారు. మరి అది రాష్ట్రపతి సంతకం కాలే కదా! గవర్నర్ సంతకం కాలే కదా! కానప్పుడు చట్టమే కాలే కదా! అవును. చట్టం కానప్పుడు జీవో ఎట్లా ఇస్తారు? అంటే ఇంత బ్లఫ్ చేస్తారా? ఉమ్. మనకు అర్థమైనా కాకుండా జడ్జెస్‌కి అర్థమైంది కదా! ఇంత మోసం చేస్తారా ఒక ముఖ్యమంత్రి? కంచె చేను వేసింది అన్నట్టుగా నమ్ముకున్న వాడే ఇవాళ మనకు అన్యాయం చేశాడనే ఫీలింగు బీసీలలో వచ్చి ఆయన ఏదైతే ఆశించాడో దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది ఇప్పుడు. ఒకటి ఒక రకంగా చెప్పాలంటే ఈ వాతావరణం అంతా బీసీలలో మళ్ళొకసారి ఉమ్. ఇగ్నైట్ చేస్తున్నది. కదలిక. ఆ కదలిక తీసుకొచ్చింది. ఇది కంటిన్యూ కావాలంటే ఇప్పుడు మల్లన్న పార్టీ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ ద్వారా లేకుంటే సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘాల ద్వారా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. సోషల్ మీడియా వరకే ఉండకూడదు. కృష్ణయ్య ఇప్పుడు 14th బంద్ కాల్ ఇచ్చినారు. ఎట్లా అమలైద్దమ్మా? ఆ. ఉమ్. ప్రజల లోపల చైతన్యం లేనప్పుడు పోయి కన్విన్స్ చేయనప్పుడు షాప్ల వాళ్ళను వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారు? వీళ్ళు బంద్ చేయమంటారు. ప్రభుత్వం ఏమో బంద్ చేయొద్దని చెప్తుంది వాళ్ళకు. పోలీసులు పోయి చెప్తారు మీరు అసలు బంద్ చేయొద్దు మేము చూసుకుంటామని. అంత శక్తి కూడా లేదు కదా బీసీలు రోడ్ల మీదకి వచ్చి బలవంతంగా షట్టర్స్ దించే విధంగా. ఎప్పుడు భయపడతారు వాళ్ళు? వీళ్ళు ఒకవేళ ధ్వంసం చేస్తారేమో, వీళ్ళు తలగబెడతారేమో. విధ్వంసాన్ని మనం కోరుకోము కానీ ఒక భయం అనేది లేకపోతే వాళ్ళు ఎందుకు బంద్ పెడతారు? రోజు వచ్చే లాభాలను ఎందుకు పోగొట్టుకుంటారు? ప్రజల్లో ఆ చైతన్యం వచ్చి రోడ్ల మీద వేల మంది వస్తున్నారు అనుకోండి, అంత దూరం నుంచే షట్టర్లు వేస్తారు. అవును. ఎవ్వరు చెప్పినా వినరు. అవును. అదన్నా చూపెట్టాలి కదా! అది చేయగలుగుతారా? నా మీద కోపం వస్తే రాని మా బీసీ సోదరులకు. కానీ ఆ పౌరుషం ఉంటే కనుక రేపు కృష్ణయ్య నాయకత్వాన రోడ్ల మీదకి వేల సంఖ్యలో కనుక జనాలు వచ్చారనుకోండి, అప్పుడు ఢిల్లీలో కూర్చొని ఆయన పిలిపించినా కూడా ఆ పిలుపు అమలవుతుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే చూసాం మేము. అవును. కేసీఆర్ రాకముందు మేము ఎన్నిసార్లు బంద్ పిలిపించినా అమలు జరగలే. ఉమ్. కేసీఆర్ వచ్చినాక అమ్మో భయపడ్డారు. ఎందుకంటే జనం కదులుతున్నారు. కరీంనగర్ మీటింగ్ కొన్ని లక్షల మందితో జరిగేసరికి ఉమ్. భయపడ్డారు. ఎప్పుడు బంద్ ఇచ్చినా అమలైంది. అది జరగాలి. ఇంకోటి ఎంత పెద్ద నాయకుడు బంద్ ఇచ్చినా అమలు జరగదు. ఒక్కోసారి మామూలు వ్యక్తి బంద్ ఇచ్చినా కూడా అమలు జరుగుతుంది. అది 69 తెలంగాణ ఉద్యమంలో మేము చూసాం. అప్పుడు ఏమైందంటే చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది. అప్పుడు ప్రజలు వాలంటరీగా విధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. 3 రోజులు వరుసగా ఫైరింగ్ అయ్యి 60-70 మంది రికార్డు పరంగా చనిపోయారు. అన్అఫిషియల్గా 200 మంది చనిపోయారు హైదరాబాద్ సిటీలోనే. అవును. అప్పటికప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది స్పెషల్ ఫ్లైట్లో రాత్రి. వచ్చి చెన్నారెడ్డి పిలిచి ఆలోచిద్దాం ఇప్పుడైతే మీరు ఈ బంధులు ఇవ్వకుండా ఆపండి అంటే నా చేతిలో లేదని చెప్పాడు ఆయన. తెలంగాణ ఉద్యమం అనేది నా చేతిలో లేదు, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి ఒక మామూలు వ్యక్తి, చెన్నారెడ్డిని డిఫర్ అయ్యి ఆయన మామూలు స్టూడెంట్ లీడర్.
పెద్దగా పేరున్న వ్యక్తి కూడా కాదు. చెన్నారెడ్డిని డిఫరెంట్ కాబట్టి ఆయనకు పాపులారిటీ వచ్చింది. ఆయన బంద్ పిలిపియంగానే మొత్తం బంద్ అయిపోయింది. మొత్తం ఫైరింగులు, గొడవలు. అంటే కొన్నిసార్లు ప్రజల లోపల చైతన్యం ఉన్నప్పుడు మామూలు వ్యక్తి పిలిపించినా కూడా బంద్ అమలైతది. కొన్నిసార్లు ఎంత పెద్ద లీడర్ పిలిపించినా కూడా అమలు కాదు. పీపుల్స్ వార్ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడవిలో ఉండి నల్లమల్లో ఉండి పిలిపించినా కూడా హైదరాబాద్ బంద్ జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ప్రజలకు దూరమైనలో వాళ్ళు ఇక్కడికి వచ్చి పోస్టర్లు వేసినా కూడా బంద్లు అమలు జరగలేదు. ఎప్పుడు ప్రజల్లో మన బలం ఎంత, ప్రజల్లో చైతన్యం ఎంత, ప్రజలు కదులుతున్నారా, ఇదే గీటరాయి ఏ ఉద్యమానికైనా. అది అడవిలో అన్నల ఉద్యమమైనా జనారణ్యంలో మన ఉద్యమమైనా కూడా అదే గీటరాయి. ఇప్పుడు అర్థమవుతుంది ఏ మాత్రం సరిపోదు ఇప్పుడు చేస్తున్నది. సరిపోదు. ఈ బీసీ లీడర్లను చెప్పుకుంటున్న సోకాల్డ్ ఎవరు చేస్తున్నదైనా ఏ మాత్రం సరిపోదు. కానీ ఒక మంచి బిగినింగ్ కావాలి. ఇది ఒక ట్విస్ట్. ఈ టర్న్ ఏదైతే ఉన్నదో వాళ్ళ లోపల చైతన్యాన్ని లేపడానికి ఇది ఒక మంచి బిగినింగ్ కావాలి. అవకాశం మల్లనకు ఉంది, అవకాశం కృష్ణయ్యకు ఉంది, అవకాశం శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళకు కూడా ఉంది. ఈ చిరంజీవి సార్ కూడా పార్టీ పెడుతున్నారు. ఆయన పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఒక ఇంటలెక్చువల్గా జయశంకర్ సార్ ఎట్లయితే ఆనాడు తెలంగాణ సోయి కల్పించిండో, ఇవాళ నరహరి గారు కానీ ఆయన మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండి కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆ సోయి కల్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో కానీ మీటింగ్లలో కానీ. బీసీల పోరుబాటు అని ఒక బుక్ రాశాడు. అది బాగా ఫ్లేరప్ అవుతున్నది. మొదటి నుంచి బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది బ్రిటిష్ కాలం కాడ నుంచి అన్నీ, అంటే ఎవరిని దూషించకుండా ఒక అద్భుతమైన బుక్ ఆయన ప్రజల ముందు పెట్టాడు. అది ఒక మేనిఫెస్టో లాగా బీసీలకు. అదేవిధంగా చిరంజీవి గారు ఎవరు పిలిచినా పోతున్నాడు, విషయాలు చెప్తున్నాడు. ఆయనతో కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా పూర్ణచంద్రరావు లాంటి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. అది జరుగుతుంది కానీ రాజ్యాధికారం చాలా దూరం ఉన్నది. అట్లీస్ట్ రిజర్వేషన్ల లాంటి ఇట్లాంటి ఇష్యూస్ మీదనైనా కొంత హక్కులను సాధించుకునే విధంగా ముందుకు పోవాలి. ఇప్పుడు మల్లన పార్టీ పెట్టినా వెంటనే రాజ్యాధికారం వస్తా అంటే రాదు. కానీ ఒక వాయిస్, అది బీసీలకు ఒక ఆల్టర్నేట్ వాయిస్. ఇప్పటిదాకా ఎవరు ముందుకు రాలే కదా, ఆయన వచ్చినట్టు పెట్టిండు. ఒక వాయిస్ అది ఉండాలి, దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అల్టిమేట్గా రేపు నెక్స్ట్ ఎన్నికలు జరుగుతేప్పుడు మరి వీళ్ళ పాత్ర ఏంటంటే ఈ 3 ఏళ్ళు వాళ్ళు ఇట్లా బీసీలను ఎంతైతే చైతన్యవంతులను చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మల్లన్న స్టేట్మెంట్ల మీద ఆధారపడి ఉండదు. కానీ ఎంతవరకు జనంలోకి పెనిట్రేట్ కాగలుగుతాడు, ఎంతవరకు ఆర్గనైజ్ చేయగలుగుతాడు. అది ఇంకోటి, బీసీలలో ముఖ్యమైన నాయకులంతా వేరు వేరు పార్టీలలో ఉన్నారు. ప్రజల లోపల బాగా సుపరిచితులైన వాళ్ళు. మరి వాళ్ళంతా కూడా ఆ పార్టీలు వదిలిపెట్టి వస్తారా? రారు. ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, ఖచ్చితంగా ఇది అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం కలిగినాడు వదిలేసి వస్తారు. చాలా మంది నాయకులు వదిలేసి వస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించాలంటే గీటర్ అయింది ప్రజలే. ప్రజలు కదలాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంత 120 ఏళ్ళ నాటి కాంగ్రెస్ 2004లో గులాం నబీ ఆజాద్ను కేసీఆర్ దగ్గరికి ఎందుకు పంపింది అంటే పెద్ద ఎత్తున ప్రజలు కదులుతున్నారు. వరంగల్లో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాడు. అది సోనియా గాంధీ ఈనాడు పేపర్లో చూసి తెలుగు రాదు కాబట్టి ఇది ఎక్కడ అని సెంట్రల్ హాల్లో పేపర్ పట్టుకున్నాయని అడిగింది. ఇది హైదరాబాద్లో, ఇది కేసీఆర్ అంటే కేసీఆర్ ఎవరు అంటే తెలంగాణ నినాదం ఇది. అప్పుడే ఆమె రాజశేఖర్ని అడిగింది. అడిగితే ఆయనతో ఏం కాదమ్మా, వాళ్ళందరూ లారీలలో ఎక్కిస్తే వచ్చిన జనము, నువ్వు ఎందుకు దాని గురించి పరిశాన్ అవుతున్నావు, నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామంటే నమ్మలే. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఫుల్ పే చేశారు ఈనాడు వాళ్ళు. ఇన్ని లక్షల మంది ఎక్కడ జరగలేదు, ఇది పట్టుకు వస్తారా, లారీలు పంపుతూ వస్తారా అని చెప్పి ఎస్ఎం కృష్ణ కర్ణాటక మాజీ సీఎం ఉండే, ఆమె చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండేవాడు. నువ్వు రాజశేఖర రెడ్డి చెప్పకుండా పోయి మొత్తం తెలంగాణ అంతా తిరిగి రియల్ పిక్చర్ ఏందో నాకు చెప్పు అని చెప్తే ఆయన వచ్చి మొత్తం తిరిగిపోయి చెప్తే అప్పుడు నువ్వు కాసేపు కూర్చో పక్కన, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ నాకు అడ్డు రాకని చెప్పేసి ఆయన నోరు మూయించి ఇక్కడన్న కేశవరావును, ఇక్కడన్న డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్, దాసన్ నారాయణరావు వీళ్ళందరినీ కూడా కేసీఆర్తో మాట్లాడండి, గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో ఆ పొత్తు కోసం ప్రయత్నం చేసింది. అదివరకు కేసీఆర్కు ఒక్కడే ఎమ్మెల్యే అసెంబ్లీలో, కాంగ్రెస్ నుంచి పాపారావు గారు ఉండేవారు, ఇద్దరు, ఒక ఆయన బీజేపీ నుంచి ఉండే రవీంద్రనాథ్ రెడ్డి. ఈ ముగ్గురు తప్ప ఏం బలం ఉన్నదని చెప్పి అంటే జనం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నది ఏంటంటే జనంలో ఉంటే బతుకుతారు, జనంలో ఉంటే ఢిల్లీ దగ్గర అవుతుంది, రాజ్యాధికారం దగ్గర అవుతుంది, జనంలో ఉంటే రిజర్వేషన్లు అమలు అవుతాయి. పాలక వర్గాలు భయపడేది ఎవరికంటే జనానికి, ఒక పోలీస్ భయపడేది ఎవరికి, ఒక అడ్వకేట్కి. కాబట్టి రేవంత్ రెడ్డి మెడల్ వంచి మనం రిజర్వేషన్ సాధించాలి, నరేంద్ర మోడీని ఒప్పించి మనం రిజర్వేషన్ సాధించాలంటే బీసీలలో చైతన్యం వచ్చింది, నేను బీసీ ముఖ్యమంత్రిని పెడితే
నా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మోడీకి కలగాలి. అది కలగలేదు కాబట్టి రామచంద్రరావుని పెట్టిండు. అది కలగలేదు కాబట్టి కిషన్ రెడ్డిని పెట్టిండు. అది కలిగితే ఈటల రాజేందర్, బండి సంజయ్ అయ్యేవారు కదా! అంటే నీకు కేంద్రం నుంచి సాధించుకోవాలన్నా, రాష్ట్రం నుంచి సాధించుకోవాలన్నా అల్టిమేట్‌గా జనమే. హ్మ్. ఆ జనం లోపలికి ఎంత తొందరగా పోతాము, ఎంత తొందరగా చైతన్యవంతులను చేస్తాము. జనం ఏమడుగుతారు? బీసీల రాజ్యాధికారం వస్తే నాకేమొస్తది? ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలి. గ్రామీణ ఆధారిత పరిశ్రమలొస్తాయి. ప్రతి కులానికి వృత్తి మోడర్నైజ్ అయితది. కార్పొరేషన్స్ పెడతాము. స్వయం పోషకం కోసం ఏం చేద్దామన్నా కూడా ఫండ్స్ వస్తాయి. 50% బడ్జెట్ బీసీలకు కేటాయిస్తాము. ఈ రోడ్ మ్యాప్ పెట్టుకొని పోవాలి జనంలోకి. తెలంగాణ వస్తే మాకేమొస్తదని అడిగారు. అందరికీ చెప్పాం. తెలంగాణ వస్తే నీళ్ళొస్తాయి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలలో ఆంధ్ర నుంచి వచ్చి ఉండరు. తెలంగాణ వస్తే మన మన నిధులు మనకే ఉపయోగపడతాయి. ఇప్పుడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉండడం వల్ల మన నిధులు పోతున్నాయి. తెలంగాణ వస్తే పల్లెలు బాగుపడతాయి. తెలంగాణ వస్తే హైదరాబాద్ సిటీ కొంతవరకు డెవలప్ అవుతది. ఇట్లాంటివన్నీ చెప్పడంతోనే కదా ప్రజల లోపల కదలికొచ్చింది. మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. సక్సెస్‌ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. తెలంగాణ రావడానికి ఉద్యమాలు ఎట్లా జరిగినాయో, భావజాల వ్యాప్తి ఎట్లా జరిగిందో, మేధావులు ఎట్లా కలిసొచ్చారో, మామూలు చిత్తు కాగితాలు ఏరుకున్నవాడు, శవాలను తగలబెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కదిలొచ్చారో, బీసీలలో కూడా ఆ భావజాల వ్యాప్తి జరిగితే అట్లే కదిలొస్తారు. రెడీమేడ్ లీడర్స్ ఎవరుండరు. కేసీఆర్ గారు పెద్ద లీడర్ కాదు కదా అప్పుడు. హ్మ్. మరి ఆ ఉద్యమమే లీడర్‌ని క్రియేట్ చేస్తది. కాబట్టి ముందు ప్రజల లోపలికి పోయి ఆ భావజాల వ్యాప్తి అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటది. అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ఒక్కరితో అయ్యేది కాదు అది. అప్పుడు 28 సంఘాలు ఉండే. నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, పాషం యాదగిరి ఈ సంఘాలన్నిటిని ఒక్కటి చేసి ఐక్యవేదిక పెట్టాం. ఒక నమ్మకం వచ్చింది. అందులో ఏవి రాజవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఎంఎల్ పార్టీకి సంబంధించిన బెల్లయ్య నాయక్ ఉన్నాడు. అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చినాం కాబట్టి కేసీఆర్ గారు రాకముందు ఒక తెలంగాణ మీద ఒక భావజాల వ్యాప్తికి ఒక సంఘం ఏర్పడ్డది. ఓ 300-400 మీటింగులు పెట్టాం. ఆ తర్వాత కేసీఆర్ గారికి ఒక నమ్మకం కలిగింది. ప్రజల లోపల ఒక చైతన్యం ఉన్నది. నేను పోతే గనుక డెఫినిట్‌గా ఈ నినాదం సక్సెస్ అయితది. ఒక నాయకుడు లేడు గానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది ఆయనకు అర్థమైంది. లేకపోతే ఆయన ఎందుకు వచ్చేవాడు? హ్మ్. అంటే బీసీలో అది కూడా సేమ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు. ఇక్కడ ఇంకోటి చేర్చాల్సింది ఏందంటే బోధించడానికి మనకే తెలవదు గదా! హ్మ్. అధ్యయనం చేయి, బోధించు, సమీకరించు, సమీకరించు. పోరాడు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న దానిలో కూడా అధ్యయనం మేము చేశాం. హ్మ్. నేను నీళ్ళ మీద స్టడీ చేశా. విఠల్ ఉద్యోగాల మీద స్టడీ చేశాడు. జయశంకర్ సార్ నిధుల మీద స్టడీ చేశాడు. అధ్యయనం చేశాం 3 ఏళ్ళు. తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక బోధించడం మొదలుపెట్టాడు. తన శక్తి చాలదనుకోని తెలంగాణలో ధూమ్‌ధామ్‌గున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆట పాటను మేళవించాడు. రవీంద్ర భారతిలో ఏదో ఒక ప్రోగ్రామ్‌కి ఆయన పిలిచినప్పుడు ఆ ప్రోగ్రామ్‌లో తెలంగాణ ఆట పాటను ప్రదర్శించారు. అంతర్పుల నాగరాజు, రస్మై బాలకిషన్. అది చూసిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి హ్మ్. మొత్తం తెలంగాణ ఉద్యమం అంతా ఈ ఆట పాటతో నడవాలని చెప్పి కవులను కూర్చోబెట్టి, కళాకారులను కూర్చోబెట్టి, రోజుల కొద్దీ పాటలు రాయించి ఎట్లా పోతే ప్రజల్లోకి పోతది. భావజాల వ్యాప్తికి మేము రాసాం ఆర్టికల్స్. 100 ఆర్టికల్స్ నేను నీళ్ళ మీద రాసా. హ్మ్. విఠల్ పుస్తకాలే రాసాడు 610 జీవో మీద, ఉద్యోగాల మీద. జయశంకర్ సార్ వందల ఆర్టికల్స్ రాసాడు నిధుల మీద. పోలేదు. ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా సామెతలతోని కేసీఆర్ చెప్పాడు. జానపదాన్ని మేళవించి గద్దర్ నుంచి గోరటెంకన్న దాకా అద్భుతంగా రాయగలిగారు. ఇది బీసీలల్ల ఇది ఒక మార్గదర్శకం కావాలి. తెలంగాణ ఎట్లొచ్చిందో బీసీలకు రాజ్యాధికారం కూడా అట్లే వస్తుంది. అంటే తెలంగాణ మనకు పర్ఫెక్ట్ మోడల్. మోడల్. మనం తెలంగాణలో ఉద్యమాలకే పర్ఫెక్ట్ మోడల్ కాదు. హ్మ్. భారతదేశంలో 14 ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావాలి. హ్మ్. మొదలుపెట్టారు. కానీ ముందుకు పోవట్లేదు. హ్మ్. అందరికీ తెలంగాణ ఈజ్ ద రోల్ మోడల్. ఓకే. మనకే కాదు. తర్వాత ఏది సాధించుకోవాలన్నా అధ్యయనం, బోధించు, సమీకరించు, పోరాడు. ఫైనల్ క్వెషన్ సార్. ఇట్లా ఎన్ని సార్లు జరిగింది సార్? ఈ బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి ఈ అభాసు పాలవ్వటం, రెచ్చగొట్టడం, అవుతది అనుకోవటం, క్యాన్సిల్ అవ్వటం. ఇట్లా ఎన్ని సార్లు మనం ఇబ్బంది పడ్డాం? ప్రతి ముఖ్యమంత్రి కూడా హ్మ్. ఎన్నికలలో మాట్లాడేటప్పుడు గానీ, తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గానీ, మేము చేస్తామనే చెప్తారు. దాదాపు 90s నుంచి ఇట్లనే జరుగుతుంది. హ్మ్. బట్ లాస్ట్‌కు నిజంగానే ఆ బిల్లులు పెట్టేటప్పుడు గానీ, వాటిని సాధించుకోవడానికి ఢిల్లీతో కొట్లాడాల్సొచ్చినప్పుడు గానీ, ఆ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. అది ఏ ప్రభుత్వం అన్నా కానియండి. ఆ చిత్తశుద్ధి లోపం అయితే ప్రతి పాలకునికి ఉంది.
నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి గనుక కరెక్ట్‌గా మూవ్ చేయగలిగితే, ఆయన ఇవ్వడని నేను అన్నాను. హ్మ్. మళ్ళొక్కసారి కొంత ఆలస్యమైనా పర్వాలేదు. కరెక్ట్‌గా డెడికేటెడ్ కమిషన్ వేయాలి. కమిషనే పనిచేయాలి. కమిషనే రిపోర్ట్ స్టడీ చేయాలి. హ్మ్. ప్రతి గ్రామానికి సంబంధించినంత వరకు కమిషనే ఇది చేస్తే లోకల్ బాడీస్‌లల్ల ఈజీగా వస్తాయి మనకు. ఆ కె. కృష్ణమూర్తి జడ్జిమెంట్ మినహాయింపు తీసుకోగలుగుతాం. హ్మ్. బట్ షెడ్యూల్ 9లో పెట్టకుండా హ్మ్. ఉద్యోగాలలో గాని, కాలేజీలలో గాని సీట్లు రావు. హ్మ్. అయితే ఆ ముఖ్యమంత్రికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటిదాకా మనం అనుభవించినాం. అవును. ఇప్పుడు ఈ ఎకనామిక్ బ్యాక్వర్డ్ లాస్ ఎట్లాగో 10% ఉంది గదా! మనకేం అన్యాయం జరుగుతలేదు. అవును. రెడ్లకు గాని, రావులకు గాని, అగ్రకులాలకు గాని ఏం అన్యాయం జరగట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే అట్టడుగు మార్కులొచ్చిన ఈబీసీ వ్యక్తికి ఇవాళ హైయెస్ట్ జాబ్స్ వస్తున్నాయి. అదే బీసీకి, ఎస్సీకి గూడా రావట్లేదు. అవును సార్. అవును. ఎస్సీ కంటే తక్కువ మార్కులొచ్చినోళ్ళకు ఎందుకంటే కరుణాకర్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నది 3.5, 4% కూడా లేరు. కేసీఆర్ నాకు చెప్పిందయితే 2.5%. హ్మ్. 2.5% ఉన్నవాళ్ళు ఇవాళ ఎస్సీల కంటే తక్కువ మార్కులొచ్చినోళ్ళకు వాళ్ళకు గ్రూప్ 1లో ఉద్యోగాలొచ్చాయి. మొన్న డీఎస్సీలో కూడా సార్ హ్మ్. మేము ఒక ఓసీకి 70 మార్కులు వచ్చిన ఓసీకి టీచర్ ఉద్యోగం వచ్చింది. అట్లాగే 90 మార్కులు వచ్చిన బీసీకి కూడా ఉద్యోగం రాలేదు. బీసీ పక్కకు పెట్టు. ఆ! ఎస్సీ ఎస్సీల కంటే కూడా ఆ! తక్కువ మార్కులొచ్చినోళ్ళకి వస్తున్నది. అయితే అది రాజ్యాంగంలో భాగమైంది కాబట్టి ఏ కోర్టు దాన్ని కొట్టేయలేదు. దాన్ని ఒక స్వేచ్ఛ ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వానికి. మా దగ్గర ఓసీలంతా లేరు. ఆ! హ్మ్. 5% మేము దీన్ని 4%కు పరిమితం చేస్తామని కేసీఆర్ గారు చెప్పుంటే బాగుండేది. బట్ ఏ ఒత్తిడి వల్లనో ఏమో ఆయన కూడా దాన్ని ఇంకోటి అప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. నిజంగానే బీసీ ఉద్యమం గట్టిగా ఉండుంటే పార్లమెంట్‌లో ఆ బిల్లు పెట్టగానే ఇక్కడ మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే రోడ్ల మీదకొచ్చి హ్మ్. దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఊరేగింపులు తీసుకోవడం, ప్లేకార్డ్స్ ప్రదర్శించడం, బస్సులను ఆపడం, రైళ్ళను ఆపడం, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు మధ్యలో కాజీపేట, వరంగల్ ఉంది. ఇవి గనుక చేసి ఉంటే కేసీఆర్ గారు చేసేవాడా? అవును. దేనికైనా ప్రజలే గీటరాయి. బీసీ ఆర్గనైజేషన్స్ ఐక్యతతో లేనంత కాలం, ఉద్యమాల్లో ముందు ఉండనంత కాలం, ఎవరికి వాళ్ళే ఆలోచించినంత కాలం ఏ సమస్య పరిష్కారం కాదు. యెస్. ఓవరాల్‌గా ఇప్పటివరకి కూడా మాలాంటి మీడియాలో ఇంత చర్చలు చేస్తున్న వాళ్ళం కూడా కొంచెం కష్టపడి, కొంచెం చిత్తశుద్ధి ఉంటే అయిపోయే పనే ఇది అని అనిపించింది ఈ రిజర్వేషన్స్ గూర్చి. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం 4 దశాబ్దాల నుంచి ఈ పోరాటం జరుగుతుంది. 4 దశాబ్దాల నుంచి బీసీల ఇందాక మనం ఫస్ట్‌లో అనుకున్నట్టు నోటికాడి ముద్ద పక్కకు లాగేసుకుంటున్నారా? గుంజేసుకుంటున్నారా? అసలు ముద్దే పెట్టకుండా బూచిగా చూపిస్తున్నారా? అనేది మనకు అర్థం కాని పరిస్థితి. కానీ చాలా నాలెడ్జ్ వచ్చింది సార్. బీసీ రిజర్వేషన్స్‌కి సంబంధించి. ప్రజలలో మీరన్నట్టు చాలా తెలివుంది. వాళ్ళకంటే తెలివిమంతులైతే పార్టీలు కావు. పార్టీల పరంగా నిలబడ్డ లీడర్స్ కారు. కానీ అదే ప్రజల్లో కూడా ఒకింత ఈరోజు ఆలోచించే విధంగా మీ సజెషన్స్ ఉన్నాయి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థాంక్ యూ సార్.